అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మొగుడా లేక ప్రియుడా. మొదటి భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను విన్న ప్రతి ఒక్కళ్ళు, ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని ఎంకరేజ్ చేసి బూస్ట్ చేస్తూ తప్పకుండా ఒక మంచి లైక్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ మీరు వినకపోతే ఆ స్టోరీస్ని ఒకసారి విని చూడండి. మీకు నచ్చిన కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఈ కథ మొదటి భాగం బాగుంటుంది, రెండో భాగం చాలా బాగుంటుంది. మొత్తం మీద కథ ఎక్కడ మిస్ చేయొద్దు. సస్పెన్స్లతో థ్రిల్లింగ్గా చాలా బాగుంటుంది స్టోరీ. మిస్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ముకుందరావు, వసుంధర దంపతులకి ఒక కూతురు, కొడుకు. కూతుర్ని చిన్న వయసులోనే ముకుందరావు స్నేహితుడు కొడుకు ఫారెన్లో సెటిల్ అయిపోతే అతనికిచ్చి వివాహం జరిపించేశాడు ముకుందరావు వాళ్ళకి స్థిరచరాస్తులకి ఏ లోటు లేదో. అల్లుడు కట్నం వద్దు మొర్రో అంటున్నా రేపొద్దున వీళ్ళకి కొడుకున్నాడు కాబట్టి ఏదో ఒక రోజుకి వచ్చి మొత్తం కొడుకే తిన్నాడు, కొడుకే మొత్తం వేసుకున్నాడు అనే మాటలు రాక అయినా రాకపోవో. అలాంటి మాటలు వినటం తన ఇంటా వంట లేదనే దాంట్లో వాళ్ళకి ఆస్తులుగా ఇచ్చిన ఫారెన్లో ఉండే వాళ్ళు ఏం చేసుకుంటారని ₹1,00,00,000 క్యాష్గా ఇచ్చి 7 వారాల నగలు పెట్టి పిల్లకి పెళ్లి గ్రాండ్గా చేసి పంపించేశాడు ముకుందరావు. పుడుళ్ళు పుణ్యాలకు కూడా కూతురు ఇండియా వచ్చేది లేదు కాబట్టి వాటికి కూడా ఒకేసారి డబ్బులు, పుట్టే బిడ్డలకి నగలు కూడా చేయించి పంపించేసింది వసుంధర. కూతురు లైఫ్ అలా హ్యాపీగా సెటిల్ అయిపోయింది. కూతురు గురించి ఏ చింత లేదు, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమూ లేదు. ఉన్న ఆస్తిలో ఇక చిల్లిగవ్వ కూడా నీకు రాదని, ఉన్నది మొత్తం తమ్ముడికేనని, ఇంకా నువ్వు పుట్టింటి నుండి దేనికోసం ఆశించవద్దని, ఎప్పుడైనా వచ్చినా పసుపు కుంకాల మినహా మేమేమీ ఇవ్వలేమని కూడా తెగేసి కొడుకు అన్యాయం చేసి కూతుళ్ళకు దోచిపెట్టే తల్లిదండ్రులం కాదు మేమని కూడా చెప్పేశారు ముకుందరావు, వసుంధర. తమ్ముడి ఆస్తి కోసం ఎదురు చూసే అక్కని కాదు నాన్నగారు నేను అని అలా వెళ్ళిపోయి వాళ్ళకే 7 తరాలు తిన్నా తరగనంత ఉంది. మళ్ళీ పుట్టింటికి నిజంగా ఏ 4-5 ఏళ్లకో పసుపు కుంకాలకు ఒకసారి రావటం తప్ప కూతురు ఇటు తిరిగి చూసింది కూడా లేదు. ముకుందరావు, వసుంధరకి కూతురు కాకుండా ఒక కొడుకున్నాడు, రాఘవరావు. నిజంగా ఆ రాఘవుడంతా మంచివాడే కొడుకు. చిన్నప్పటి నుంచే అమ్మా నాన్నల మాట జవదాటడు. ముకుందరావు, వసుంధర కుటుంబీకులకి కులపట్టింపు చాలా ఎక్కువ. కులపట్టింపు మాత్రమే కాదు, వాళ్ళకి ఎదుటి వ్యక్తితో మాట్లాడాలంటే అందరూ డబ్బెంతుందని చూస్తారు, వీళ్ళు వాడికి సంస్కారం ఎంతుందని చూస్తారు. ఒక దైవభక్తి విషయంలో కానీ, సంస్కారం విషయంలో కానీ, ఆస్తి అంతస్తుల విషయంలో కానీ, కులగోత్రాల విషయంలో కానీ చాలా పట్టింపు ముకుందరావుకి, వసుంధరకి. ఆ విషయాల గురించే రాఘవరావు నేను చదువుకుంటానన్నాడు. ముకుందరావు వాళ్ళకి ఆస్తిపాస్తులకి ఏ లోటు లేదు. అలాగే నాయన చదువుకో అని కొడుకుని రోజు పక్కనే ఉన్న టౌన్కు వెళ్ళి చదువుకుని వచ్చేవాడు. కొడుకు డిగ్రీలో జాయిన్ అవ్వగానే ఆ రోజుల్లోనే బుల్లెట్ బైక్ కొనిచ్చాడు ముకుందరావు. పంచ ప్రాణాలు కొడుకంటే భార్యాభర్తలకే. అమ్మా నాన్నల మాట జవదాటడు రాఘవరావు. ఆ తర్వాత పీజీ చదువు కంప్లీట్ అయిపోయింది. కొడుకుని అంత చదువు చదివాక వ్యవసాయం చేయమని ఏమడుగుతారు? ఏయ్యా గవర్నమెంట్ జాబ్కు రాసుకుంటావా, ప్రైవేట్ జాబ్కు ట్రై చేయబోతున్నావా, లేదంటే ఏంటి నీ ఉద్దేశం అని అడిగాడు కూర్చోబెట్టి ముకుందరావు రాఘవని. అడిగితే నాన్నగారు నేను బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అన్నాడు రాఘవరావు. అయితే నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు నాన్న, నువ్వు వివాహం అయిన తర్వాత ఒక్కసారి నీ భార్యను కూడా తీసుకెళ్తే అక్కడ ఇల్లు కొని పెడతాను, కాపురం పెట్టుకొని కారు కొనిస్తాను, సంతోషంగా నువ్వు వ్యాపారానికి ఎంత కావాలో అంతా తీసుకో, మిగతా స్థిరచరాస్తులు ఇక్కడ అమ్మ నేను ఉన్నాం కాబట్టి నేను ఇంకా కాస్త నాకు ఆయుష్ ఉన్నంతకాలం నీ బిడ్డల కోసం భగవంతుడు శక్తి ఇచ్చినంతకాలం కష్టపడాలనే ఉంది నాకన్నాడు ముకుందరావు. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న, నేను పెళ్ళి అనే జిందికానాలో పడాలనుకోవటం లేదు, నేను ముందు వ్యాపారమే పెట్టుకుంటాను అన్నాడు రాఘవరావు. అంటే ఆ మాటకి
సరే నీ మాట ఎందుకు కాదనాలి, నీ మాట ప్రకారం వ్యాపారానికి పెట్టుబడికి డబ్బులు ఇస్తా, దాంతోపాటు మేము చూసినట్టు నువ్వు పెళ్ళి కూడా చేసుకుంటే మాకు ఓ బాధ్యత పూర్తవుద్దే అన్నారు తల్లిదండ్రులు. అయితే ససేమిరా నేను పెళ్లి చేసుకోనంటే చేసుకోను అని రాఘవరావు అంటూ ఉండగానే ఇంకా ఇక్కడ ముకుందరావు డబ్బులు ఇవ్వటం, రాఘవరావు వ్యాపారం మొదలు పెట్టడం జరగకముందే వీళ్ళకి అనుకోకుండా రాఘవరావు గురించి తెలిసే పక్క ఊర్లో ఉన్న కోటాను కోటీశ్వరుడైన విశ్వనాథ్ సంబంధాన్ని అడగనంపాడు. ఆయనకి ఒకే ఒక్క కూతురు. పెళ్ళైన తరువాత 20 సంవత్సరాలకి పుట్టక పుట్టిన కూతురు ప్రియంవద. వచ్చి ఒకసారి అమ్మాయిని చూసుకుని వెళ్ళమని పెళ్ళిళ్ళ పేరయ్య విశ్వనాథ్ గారి కబురు పెట్టారమ్మా అని చెప్పేసరికి వసుంధర ముకుందరావుకి నోట మాట రాలా. తమ కొడుకే అంత అదృష్టం చేసుకున్నాడా అనే దాంతో వాళ్ళు కబురు పెట్టారనగానే ఎకాఎక్కిన వెళ్ళారు భార్యాభర్తలు. వెళ్ళగానే ప్రియంవద ముకుందరావు వసుంధర కాళ్ళకి నమస్కారం చేసింది. అంతే ఫిదా అయిపోయారు వీళ్ళు మొగుడు పెళ్ళాం. డబ్బుందనే గర్వం లేదు, అహంకారం లేదు, ఒళ్ళంతా వజ్రాల నగలతో నింపేశారు. విశ్వనాథ్ ముకుందరావుని వసుంధరని కూర్చోబెట్టి మన చుట్టుపక్కల 100 గ్రామాల్లో చదువు మీ అబ్బాయి చదివినంత ఎవరూ చదవలేదు, సంస్కారంలోనూ మీ కుటుంబానికి ఉన్నంత విలువ సంస్కారం ఎవరికీ ఉందని నేను వినలేదు. అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఒక్కగానొక్క కూతురు మాకు. చాలా పెద్ద వ్యాపారం ఉంది సిటీలో నాకు. అది చూసుకునే సమర్థుడైన అల్లుడు కాదు, కొడుకే కావాలి నాకు ఈ ఇంటికి. అయితే చాలా సంబంధాలు చూసినా ఒక్కటి నా మనసుకి ఎందుకో తృప్తి అనిపించలేదు. కానీ అనుకోకుండా మొన్న మీ అబ్బాయిని నేను ఆలయానికి వచ్చి వెళుతూ ఉండగా మీ అబ్బాయి పొలం గట్టు నుంచోనుంటే చూశాను. ఏమన్నా అందగాడా, 6 అడుగుల ఆజానుబాహుడు, అందానికి అందం, చదువుకు చదువు, గుణానికి గుణం. మీ అబ్బాయి గురించి నేను ఆరా తీశాను. చెప్పకపోవటం ఎందుకు, పిల్లాడు చాలా మంచివాడని, వంచిన తల ఎత్తడని, పీజీ వరకు చదువుకున్నాడని, వ్యాపారం పెట్టుకోబోతున్నాడని, మీరు వివాహ ప్రయత్నాల్లో ఉన్నారని నాకు తెలియవచ్చిందే. మనిద్దరి కులాలు కూడా ఒకటే. ఇక ఉన్న యావదాస్తికి నా కూతురే వారసురాలు. నా కూతురంటే నా అల్లుడే కదా వారసుడు. మీకు అభ్యంతరం లేకపోతే కనుక అమ్మాయికి అబ్బాయికి వివాహం జరిపిద్దాం, ఏమంటారు అని అడిగాడు విశ్వనాథ్ భార్య సుమతి వసుంధర చేపట్టుకొని అక్కడికి వచ్చే అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుంది. చదువులేంది కాదు, ఇంటి పని వంట పని అన్నీ వచ్చు. దైవభక్తి చాలా ఎక్కువ. అందం గురించి మేము చెప్పక్కర్లేదు. ఇహ గుణానికి సీత, సావిత్రి, అనసూయలకి మా బిడ్డ ఏమీ తీసిపోదు. మేమంత క్రమశిక్షణగా పెంచాం. భగవంతుడి యందు భక్తి, పెద్దల యందు గౌరవం, పిన్నల యందు ప్రేమ కలిగి ఉంటుంది. భర్త అడుగుజాడల్లో నడిచే ఇల్లాలుగానే మేము పెంచాం. మా బిడ్డకి ఇది ఉంది ఇది లేదు అనకుండా సమస్తం కొనే ఉంచాం మేము పెళ్లి కోసం అనే ఆవిడ తీరిలో ఆవిడ చెప్పి, మీ అబ్బాయి మా ఇంటి అల్లుడుగా వస్తే మా మనసు నింపిన వారవుతారు. మా అమ్మాయినే మా ఇంటి గౌరీదేవిని మీ ఇంటి మహాలక్ష్మిగా మీరు చూసుకుంటానంటే, మీ ఇంటికి కోడలుగా తీసుకెళ్తానంటే మా మనసుకు తృప్తి కలిగించిన వారవుతారు అని మాట్లాడింది ఆవిడ. వాళ్ళ రాచరికాలు, వాళ్ళకున్న కోట్ల రూపాయల ఆస్తులు, వీళ్ళు మహా అయితే కనుక 1 కోటి రూపాయల డబ్బు కూతురికిచ్చి 7 వారాల నగలిచ్చి, కొడుక్కి వెనకమాల ఒక 50 ఎకరాలు పొలం, అలాగే ఒక 5-6 కోట్ల డబ్బు, 4 ల్యాండ్లు, తినటానికి ఉండటానికి రాబోయే కోడలకు ఒక 7 వారాల నగలు, ఇంతవరకు అనుకున్నారు ముకుందరావు వసుంధర. ముకుందరావు పోయేలోపు 100 ఎకరాల పొలం రాఘవకి చేయాలనేది ఆయన కోరిక. అసలు ప్రియంవద వాళ్ళకి లెక్కలేనంత ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఇంకేం మారు మాట్లాడతారు. దానికి తోడు డబ్బు ఉందనే గర్వం లేదు, అహంకారం లేదు. సుమతి విశ్వనాథం అంత విలువిచ్చి మాట్లాడుతున్నారో. ఇలాంటి సంబంధం 3 లోకాలు వెతికినా దొరుకుద్దా? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఇది స్వర్గంలో నిర్ణయించబడినటువంటి పెళ్ళని నేను అనుకుంటాను. మీరేమంటారు అన్నాడు విశ్వనాథ్. అంటే తప్పకుండా ఒక్కసారి అబ్బాయితో మాట్లాడి అబ్బాయిని కూడా ఒప్పించి తీసుకుని వస్తాము. ఒప్పించి కాదు, ఇష్టంగా చేసుకునేటట్టయితేనే తీసుకురండి. ఇందులో బలవంతం ఏమీ లేదు అని చెప్పారు సుమతి విశ్వనాథ. భలేవారేనండి, మా మాట మా అబ్బాయి కూడా కాదనడు. మా అబ్బాయి మాకు చెప్పకుండా
ఏ తొందరపాటు నిర్ణయాలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు లాంటి వాటి జోలికి వెళ్ళడండి. మేము మా అబ్బాయిని బాగా పెంచుకున్నాం అని చెప్పారు వీళ్ళు. మరీ మంచిది. అయితే ఒక మంచి రోజు చూసి మీరే కబురు పెడతాను, నేను పెళ్లి చూపులకే అబ్బాయిని తీసుకొని రండి అని చెప్పాడు విశ్వనాథ్. అలాగేనని ముకుందర, వసుంధర ఇంటికొచ్చి ఇలా రాఘవతో ప్రియంవద గురించి చెప్పారు. నేను ఇప్పుడే పెళ్ళొద్దంటే ఏంటి నాన్నగారు, మీరు పెళ్లి చేసుకోక ఏం చేస్తావురా మరే? నీకొక విషయం చెప్పమంటావా? ఒక సమయం వరకే చదువులో టైం తెలియదు పిల్లలకే. ఆ తరువాత వ్యాపారం అంటున్నావు. సరే, 1 సంవత్సరం 2 ఏళ్ళు వ్యాపారంలో కష్టపడతావు. తర్వాత నీకంటూ ఒక ఇల్లాలు ఉండాలి, ఇల్లు ఉండాలి, పిల్లలు ఉండాలి, బాధ్యతలు ఉండాలి. అంతగా అయితే గనక పిల్లల్ని ఆలస్యంగా కాదు, నాకప్పుడే పెళ్ళి అనే రెస్పాన్సిబిలిటీ. పెళ్ళి రెస్పాన్సిబిలిటీ కాదు, ప్రేమతో కూడుకున్న బంధం అంటారు. మీ అమ్మ విషయంలో నేను అలాగే అనుకునుంటే, మీ అక్క నేను చెప్పగానే వినకుండా ఉండుంటే కనుక ఇవాళ మా బ్రతుకులు బాగుండేవా? మళ్ళీ ఇలాంటి సంబంధం వస్తుందా? ఇకైనా నీతో నేను వ్యాపారం పెట్టించాలనుకోట్లా. మీ మామగారిది చాలా పెద్ద వ్యాపారం ఉంది, ఆయనదే నీకే అప్పకిచ్చేద్దాం అనుకుంటున్నాడు. వాళ్ళకి మధ్య వయసులో పుట్టింది ప్రియంవద. ఆయనకి కాస్త వయసు కూడా 60 పైన పడిందే. పై ఎత్తున ఉండి నీకు నేర్పిద్దామనే అనుకుంటున్నారంట వాళ్ళు. కోట్ల రూపాయల ఆస్తిపాస్తులున్నాయి. పిల్లకి కించిత్తు గర్వం లేదు, డిగ్రీ చదువుకుందే. పిల్ల భక్తి పరాయణురాలు. అలాంటి సంబంధం మనకు దొరుకుద్దా? అందం, అనుకువ అన్నీ ఉన్న అమ్మాయే. అసలు దొరకటం సాధ్యమయ్యే పనేనా? నువ్వేం మాట్లాడటానికి వీల్లేదు. కాదు కూడదు అంటే మమ్మల్ని చంపుకు తిన్నంత ఒట్టనే పెళ్లి చూపులకు బయలుదేరి వెళ్ళారు. రాఘవరావు ఫస్ట్ వద్దు వద్దు అంటూ వచ్చిన వాడల్లా అలా ప్రియంవదను చూసేపాటికి అవాక్కైపోయాడు ఆయన. నిజానికి ఎంత అందంగా ఉందంటే చామన ఛాయ అయినా కూడా మనిషే. పొడవాటి జుట్టు, పెద్ద కళ్ళు, మనిషి చూడటానికి చాలా అందంగా, కనుచూపు తిప్పుకోలేనట్టుగా ఉంది. దానికి తోడు మెరిసిపోతోంది మనిషి. ఆమెలో ఏదో తెలియనటువంటి ఒక స్పార్కిల్ కనిపించింది ఆయనకి. అమ్మాయిని అబ్బాయిని మాట్లాడుకోమని ఒక గదిలోకి పంపించారు. ఆయన కూర్చోండి, నిలబడే ఉన్నారే అంటే పర్వాలేదండి అన్నాక, పర్లేదు మీరు కూర్చోపోతే నేను నిలబడతానన్నాడు ఆయన. పర్లేదండి కూర్చుంటాను, మీరు కూర్చోండి అంది ప్రియంవద. అన్న తర్వాత చెప్పండి మీ గురించి అని అడిగింది. నేను ఇక్కడిక్కడ చదువుకున్నాను, వ్యాపారం పెడదాం అనుకున్నాను. అయితే ఈలోపు మీ సంబంధం వచ్చిందని ఇలా అని ఆయన మాట్లాడుతూ ఉండగా, మీ గురించి మీరు చెప్పలేదే అని అడిగాడు ఆయన. డిగ్రీ వరకు చదువుకున్నానండి. దేవుడు, అమ్మ, నాన్న, ఇల్లు, కాలేజు, స్కూలు, అంతకు మించి నా ప్రపంచమేమీ వేరుగా ఉండదు. నాకు మోసం అంటే నచ్చదు, ద్రోహం అంటే నచ్చదు, వెన్నుపోట్లంటే నచ్చదు, దాపరికాలు నచ్చవు. భార్యాభర్తల మధ్య అయినా, తల్లి బిడ్డల మధ్య అయినా, నేను అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్య అయినా, స్నేహితుల మధ్యనైనా రహస్యాలు ఉండకూడదు అనుకుంటాను. తప్పుడు పనులు చేయకూడదనుకుంటాను. నా వరకు నేనెంత నిజాయితీగా ఉంటానో అవతల వాళ్ళు అంతే నిక్కచ్చిగా ఉండాలనుకుంటానండి. నా వరకు నాకు దైవభక్తి చాలా ఎక్కువ. ఆస్తిపాస్తులనేవి మనం చేసుకున్న పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి భగవంతుడు ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, మనం ఎంత సిరి సంపదల్లో పెరగాలనేదే ఆయన నిర్ణయిస్తాడు. మనం చేసుకునే పుణ్యఫలాన్ని బట్టే వచ్చే జన్మ ఉత్తమమైనదిగా ఉంటుందనే, ఈ జన్మలో మన జీవితం ఆనందంగా ఉంటుందని నమ్ముతానండి నేను అని చెప్పింది ప్రియంవద. ప్రియంవదకి చదువు ఉంది, అణకు ఉంది, సంస్కారం ఉంది. అసలు వాట్ నాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆమెలో ఏమీ లేదని తను కాదంటానికే. దాంతో రాఘవరావు, నేను మీకు నచ్చానా అని అడిగితే, ఆ మాట ముందు మీరు చెప్పాలేమో అని వంచిన తల ఎత్తకుండానే అడిగితే, నాకు చాలా నచ్చారండి, మీరు నా కోసమే పుట్టారేమో అన్నంత నచ్చారు. మీరు అనొద్దు, నువ్వు అనండి. అన్న తర్వాత, మీరు నన్ను మీరు అనొద్దు, పేరు పెట్టే పిలవండి, రాఘవ అనే పిలవండి, మరి మీరు ప్రియా అనే పిలుస్తాను అన్నాడు ఆయన. ఆ తర్వాత పెళ్ళికి ఇష్టమని చెప్పారు. చాలా గ్రాండ్గా, ఎంత అట్టహాసంగా అంటే మినిమం ఒక
50 ఏళ్ళు చెప్పుకునేంత గ్రాండ్గా ప్రియంవదకి రాఘవరావుకి సుమతి విశ్వనాథ్ ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి జరిపించారు. ఆ రోజుల్లోనే భార్యను తీసుకొని రాఘవరావు హనీమూన్కి వెళ్ళొచ్చాడు. వెంటనే మామగారు వ్యాపార బాధ్యతలన్నీ ఆయన పక్కనే ఉండి రాఘవరావుకి 6 నెలల్లోనే బాధ్యతలన్నీ నేర్పించాలనుకుంటే రాఘవరావు ఉన్న స్పీడ్కి ఇంకా ఫాస్ట్గానే నేర్చేసుకున్నాడు. ఈలోపు ప్రియంవద పెళ్ళైన 3 నెలలకే వీళ్ళ అన్యోన్య దాంపత్యము. భార్య అంటే అమితమైన ప్రేమ రాఘవరావుకి, భర్త అంటే పంచప్రాణాలు ఆవిడకి. భార్య ఎలా ఉండాలి అనేది కవులు రచయితలు చెప్పిన దానికి ఏమాత్రం తీసిపోదు ప్రియంవద. అత్తమావలు ఒక్క మాట కూడా అనరు కోడల్నే. ఎంత అణకువ, ఎంత ఓర్పు, ఎంత సహనం, ఎంత ఒబ్బిడే. అసలు అలాంటి పిల్ల 3 లోకాలు ఎతికినా దొరకదేమో అని మురిసిపోయేవాళ్ళు ముకుందర వసుంధర. అయితే ఇక ప్రియంవదకి పెళ్ళైన 3 నెలలకే అప్పటికే 2వ నెల గర్భవతి. దాంతో వాళ్ళ ఆనందాలకి అవధుల్లేవో. 9 నెలలు తిరిగేసరికి పుట్టింటి సీమంతాలు, అత్తింటి సీమంతాలు. రాఘవరావు పురిటికి కూడా మామగారినే సిటీలోనే పురుడు పోయిద్దాం మామగారు అనే పంపించనన్నాడు పల్లెటూరికి ప్రియంవదని. పెద్ద హాస్పిటల్లో పురుడు పోసుకుందే. ఈలోపు వ్యాపారంలో మంచి పట్టు సంపాదించేశాడు రాఘవరావు. ఆ తర్వాత ప్రియంవదకి బాబు పుట్టాడు. ఎంత అందంగా ఉన్నాడంటే సైడ్ కట్స్ అన్నీ రాఘవరావువే. నిలువెత్తు స్వరూపం ప్రియంవదది. చాలా అందంగా ఉన్నాడు. పిల్లాడు రుద్రాంశతో పుట్టాడని, వీళ్ళు శివభక్తులు కాబట్టి పిల్లాడు చాలా తేజస్సుతో ఉన్నాడని వచ్చిన వేద పండితులు చెప్పడంతో పిల్లాడి పేరు రుద్రాంశ అని పెట్టుకున్నారు. పిల్లాడు అలా పెరుగుతూ ఉండగా మళ్ళీ వెంటనే ప్రియంవద గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ప్రియంవద గర్భంతో ఉండగానే ప్రియంవద తల్లి సుమతి కాలం చేసింది. ఒకటి ఆరోగ్యం బాగోకపోవటం, 2 వయసు అయిపోవటం. ఒకటి తల్లి పోయిందనే దిగులు, రెండోది తండ్రి మనాది పడుతున్నాడనే దిగులు. ఎంత జాగ్రత్తగా రాఘవరావు చూసుకున్నా, ముకుందర వసుంధర చూసుకున్నా ప్రియంవద ఒక రోజున 7వ నెలలో కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే అబార్షన్ అయిపోయిందని, దాంతోపాటు గర్భసంచి కూడా తీసేసామని, ఇక పిల్లలు పుట్టరని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు. పర్వాలేదు, నా భార్య నా పంచప్రాణాలు, తను నాతో ఉంటే అదే నాకు పెద్ద వరం అనుకున్నాడు రాఘవరావు. అత్తమామలు కూడా ఒక్క మాట అనలేదు. ఉన్నాడుగా వారసుడు, వంశాంకురం, లేకపోతే అనుకోవచ్చు కోడలు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, అంతకన్నా ఏం కావాలి అనుకుంటూ ఉండగా విశ్వనాథ్ కూడా మొత్తం ఆస్తంతా ప్రియంవద రాఘవరావులకు అప్పచెప్పి ఆయన భార్య దగ్గరికే చేరుకున్నాడు. ఇక ప్రియంవద ఒక్కటే నిర్ణయించుకుందే. అత్తమామలతో భర్తతో ఆవిడ చెప్పిన మాట ఒక్కటే, పిల్లాడు ఒక్కడే అయినా కూడా వాడిని ఉత్తముడుగా పెంచాలి. ఎంత ఉత్తముడుగా పెంచాలంటే ఈ ప్రపంచమే ముక్కు మీద వేలేసుకోవాలి. ఇలాంటి వాడు అసలు ఉంటాడా అనే 100 మందిని కన్నా కౌరవుల్ని గాంధారి నీచులుగా పెంచి నీచమాతగానే పేరు పొందింది. 3 బిడ్డల్ని కని సవతి పిల్లలిద్దరినీ కలిపి ఐకమత్యంతో 5గురిని అన్నదమ్ములుగా పెంచి కుంతి మహాసాధ్వీమణిగా మాతృమూర్తుల్లోనే గొప్పదానిగా పేరు సంపాదించుకుంది. నా బిడ్డను నేను చాలా ఉన్నత వ్యక్తిత్వంతో పెంచాలనుకుంటున్నాను అని చెప్పిందే. నీ ఇష్టం, ఇప్పుడు ఎవరు కాదన్నారు అన్నాడు రాఘవరావు. ఈలోపు ఒకరోజు రాత్రి పడుకున్న ముకుందరావు ఇక తెల్లారేపాటికి నిద్ర లేవల. అనుకున్న ప్రకారం 100 ఎకరాల పొలం కంప్లీట్ చేసేశాడు పోయేలోపు ముకుందరావు. ఆ తర్వాత ఇక తల్లి వసుంధర ఒకటి పల్లెటూళ్ళలో ఏముంటదే, అత్తగారు రానని మొరాయిస్తున్నా ప్రియంవద మంచి మనసు తెలిసిందే కదా, రాకపోతే నేను ఊరుకోనని తెచ్చి ఇంట్లో పెట్టుకునే కన్నా తల్లి కన్నా ఎక్కువగా చూసుకునేది అత్తగారిని ప్రియంవద. ఇంటి పెత్తనం మొత్తం వసుంధరదే. వండి తాళాలు గుత్తి బొడ్లో పెట్టుకొని పనివాళ్ల మీద అజమాయిషి చేస్తూ, వంట వాళ్ళకి ఏం వండాలో పురమాయిస్తూ, తోటలో ఒక్క ఆకు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు డ్రైవర్లని పనివాళ్ళని గమనించుకుంటూ ఆవిడ ఇంటినంతా చక్రం తిప్పుతూనే ఉండేదే. ఇటువైపున ప్రియంవద భర్త బాధ్యత, బిడ్డ బాధ్యత. ఆయనకి భార్యగా ఆవిడ ఏ లోటు చేసేది కాదో. బిడ్డ విషయంలో ప్రతి ఒక్కటి తనే దగ్గరుండి పట్టించుకునేది. పూజలు, వ్రతాలు, నోములు. అలా అని ఏ రోజు భర్తని ఉపవాసాలు ఉంచేది కాదు. ఏ రోజు భర్తనే
పడకటింట్లోకి వచ్చాక నా మీద చెయ్యొద్దని అనేది కాదు. చాలా అన్యోన్య దాంపత్యం. ఇక పిల్లాడి విషయానికి వస్తే చిన్నప్పటి నుంచే పిల్లాడిని చాలా పెద్ద స్కూల్లో జాయిన్ చేశారు. దాంతోపాటు దగ్గర కూర్చోబెట్టుకొని గోరుముద్దలతో అన్నమయ్యకి హరినామాలు చెప్పి తల్లి లక్కమాంబ పెంచేదంట. అలా ప్రియంవద భగవంతుడి మాటలు, భక్తిపూర్వకమైన మాటలు, సంస్కారం, విలువ, మంచితనం, అలాగే తప్పుల్ని సహించకూడదని, మోసాన్ని భరించకూడదని, మోసం అనే మాటకి తావే జీవితంలో ఇవ్వకూడదని, వెన్నుపోటు పొడిచిన వాళ్ళని మనం ఏనాటికి క్షమించకూడదని పిల్లాడికి మంచి మాటలు చెబుతూ వసుంధర ఒకవైపున రూపాయి విలువని తెలియజేస్తూ విశ్వనాథ్, సుమతి, అమ్మమ్మ, తాతయ్య, ముకుందరావు తాతయ్య ఇలా ఫోటోల్లో పోయి ఉన్నారని, వాళ్ళు మంచే చేసిపోయారని, అందుకే ఉత్తమమైన గతులు వాళ్ళకే ఆ భగవంతుడు ప్రసాదించాడని, మనిషి చేసే పాపపుణ్యాల కర్మ ఫలితాలే మనిషి పోయేటప్పుడు కూడా మనిషి మీద ఆధారపడి ఉంటాయని పిల్లాడికి అన్నీ చెప్పుకుంటూ పెంచుకొచ్చారు. నిలువెత్తు పోతపోసిన బంగారంలాగా పెరిగి పెద్దవటం మొదలుపెట్టాడు రుద్ర. దినదిన ప్రవర్ధమానమై ప్రభాత సూర్యుడై ఎదుగుతున్న కొడుకుని చూసే అమ్మా నాన్నలుగా ప్రియంవద, రాఘవరావు మనసు నిండిపోయేదే. ఒకటి అని చెప్పడానికి వీల్లేనని మంచి లక్షణాలు. అమ్మతో నానమ్మతో కలిసి గుడికి వెళ్ళటం, నాన్నగారితో కలిసి అలా స్పోర్ట్స్ ఆడటం, బయటికి వెళ్ళి రావటం, ఒకవైపున నాన్నగారితో పాటు జాగింగ్కి వెళ్ళి రావటం, సరదాగా, సంతోషంగా, ఆనందంగా, ఇది అని చెప్పుకోలేనన్ని మంచి గుణాలు రుద్ర సొంతం. ప్రియంవద, రుద్ర కలిసి దాన ధర్మాలు చేస్తుంటే రాఘవరావు మామగాడి వ్యాపారాన్ని ఇప్పుడు చాలా రెట్లు పెంచేసిన భార్యని, కొడుకుని దగ్గరికి పిలిచి మీరు ఇలాగే దానాలు చేస్తూ కూర్చుంటే ఒక రోజుకి కొండలైనా కరిగిపోతాయిరా నాన్న, ఏంటి ఈ దాన ధర్మాల లిస్టు అంటే, వసుంధర చాలే ఊరుకోరా, వాడు వారసుడు, రేపొద్దున వాడు చల్లగా ఉండాలి 100 ఏళ్ల పాటు. ఆయన అమ్మాయికి తెలీదు, కోడలికి నా బంగారు తల్లి నా ఇంట్లో ఏమంట అడుగు పెట్టిందో, అష్టలక్ష్ముల్ని వెంట తీసుకొచ్చింది మహాతల్లే, ఏమైందంట మనకున్న దాంట్లో ఇస్తే అన్న మాటకి డాడీ ఒక మాట అడగనా నేను అన్నాడు రుద్ర. ఏమిట్రా అని రాఘవరావు అడిగితే, డాడీస్ మై హీరో, డాడీస్ మై కింగ్, నువ్వు ఎంపైర్ని సృష్టించావు డాడీ, దాన్ని నేను ఇంకా నీ ప్రిన్స్గా పెంచుతానని నీకు నా మీద నమ్మకం ఉందిగా, మనం సంపాదించే దాంట్లో అమ్మ నేను దానం చేసేదే ఒక 20% అన్నా ఉంటుందా ఏం డాడీ, మనం అంత దానం చేస్తేనే భగవంతుడు నీకెన్ని కాంట్రాక్ట్లు ఇప్పిస్తున్నాడో, బిజినెస్ని నువ్వు ఎన్ని అంచెలుగా ఎదిగేలా చేసావు, ఇప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నాం, తాత నీకు అప్పచెప్పిన రోజున ఏ పొజిషన్లో ఉండేవాళ్ళం అని రుద్ర అడిగిన మాటలకు ఆయన నవ్వేసి, మీరు మానరు కానీ మా మామగారు నా మీద నమ్మకంతో నాకు అప్పచెప్పిన వాటి గురించి మాట్లాడతారు, అబ్బా ఊడుకుందరు, మరీ కాకపోతేనో దేవుడికి మనమిచ్చేదేంటండి, దేవుడికి మనం చేసేదేంటి, ఆయన మన నుంచి ఏమీ ఆశించడు, మనం ఎప్పుడైతే బాధల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటామో, లేదు అన్న వాళ్ళకి మనం చేయగలిగిన సాయం చేస్తామో తిప్పి ఆయన దాన్ని 1000 చేసి మనకే ఇస్తాడు. మా అమ్మ నాన్నలైతే నాకు నేర్పింది అదే మరే అన్న తర్వాత, వీడికి అవే నేర్పామమ్మా మీ మామయ్య నేను, అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటాడంతే అని వసుంధర అనుకొని నవ్వుకొని వెళ్ళిపోయారు. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ రుద్ర ఇంజనీరింగ్ చేయటం, ఆ తర్వాత MBA చేయటం జరిగిపోయిందే. చాలామంది ఇంజనీరింగ్లో రుద్ర అందం చూసే, రుద్ర చక్కదనం చూసే, బంగారం లాంటి మంచి బుద్ధి చూసే ఒక్క అమ్మాయి వైపు కన్నెత్తి చూడడే, ఒక్క చెడు అలవాటు చెప్పుకోవడానికి లేదే. తీర్థయాత్రలకు వెళ్ళటం, దేవుడి పూజలు చేయటం, అలా దేవుడికి ప్రదక్షిణలు చేయటం, వ్రతాలు, నోములు, ఉపవాసాలు, యజ్ఞాలు, యాగాలనే వాళ్ళ అమ్మతో నానమ్మతో గుళ్ళు గోపురాలు తిరగటం, వాళ్ళ డాడీతో పాటు ఆఫీస్కి వెళ్ళి రావటం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంతో ఆప్యాయతతో ప్రేమతో పలకరించి చిన్నబాబు గారు ఎప్పుడు చదువైపోద్ది, ఎప్పుడు వస్తారని వాళ్ళంతా కలవరించడం, ఇంట్లో ఉన్న పని వాళ్ళతో అలాగే ఉంటాడే, బయట ఇంత గర్వం చూపించడు, అన్ని కోట్ల రూపాయల ఆస్తికి వారసుడైనా కూడా అంత డౌన్ టు ఎర్త్ ఎలా ఉండగలుగుతాడో, ఇలాంటోడికి పెళ్ళామైతే జీవితంలో ఇంకేం కావాలనే
చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు. తన కళ్ళ ముందే చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఒకళ్ళకొకళ్ళు ప్రపోజ్ చేసుకునే లవ్వులని బ్రేకప్పులని కొట్టుకోవటం తిట్టుకోవటం, ఆ తర్వాత ఇంజనీరింగ్ అయ్యాకే కొందరు పెళ్ళిళ్ళు చేసుకోవటం, డివోర్సులు అంటాం, ఈలోపు ప్రెగ్నెన్సీలు అంటాం, పిల్లల్ని కంటాం. ఆ పిల్లల్ని ఆర్ఫన్లో వదిలేయాలా లేకపోతే వాళ్ళని అమ్మలు తీసుకోవాలా నాన్నలు తీసుకోవాలా, ఇదో తలకాయ నొప్పి లంపటాలు ఎందుకు తగిలించుకున్నామని రకరకాల మాటలు మాట్లాడటంతో రుద్రకి ఎందుకో ఒక్కళ్ళు కూడా తనకి చెప్పిన వాళ్ళు కరెక్ట్ అనిపించలేదు. దాంతోనే ప్రేమ జోలికి రుద్ర వెళ్ళలేదు. ఏరా నాన్న ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని రాఘవరావు చాలాసార్లు అడిగితే లేదు డాడీ నాకు కరెక్ట్ అని ఎవరూ అనిపించలేదు అన్న మాటకి ప్రవరాఖ్యుడివిరా నువ్వు, ఎలా ఉంటావురా ఇలా అసలు అని అడిగాడు ఆయన. డాడీ ప్రవరాఖ్యుడెవరు? ప్రవరాఖ్యుడికి ఆల్రెడీ పెళ్ళయ్యి భార్య ఉండగానే కదా అప్సరస్కి తన మనసు చెలించనివ్వలేదు. నేను నిజంగా నువ్వన్నట్టు ఆ ప్రవరాఖ్యుడి లాంటి వాడినే అయ్యుంటే కనుక నా డ్రీమ్స్ అన్నీ నా వైఫ్తోనే అనుకుంటున్నాను డాడీ. నా లైఫ్లో ఏదున్నా సరే నేను తనతోనే ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాను. తనే నాకు కరెక్ట్గా లైఫ్ పార్ట్నర్, అలాగే తను నాకు అన్నీ పంచుకునే పార్ట్నర్ అవ్వాలని అనుకుంటున్నాను. అబ్బా నా మనవడు బంగారం రా, నా కొడుకేమిటండి మచ్చలేని చంద్రుడు వాడు అని ప్రియంవద మురిసిపోతే, ఇలాగే కానివ్వండి మీరు మీ గారాబంతో వాడిని శాంతానికి చెడగొడుతున్నారనేవాడు రాఘవరావు. ఇలా రోజులు గడిచిపోతూ రుద్రది MBA కంప్లీట్ అయింది. MBA కంప్లీట్ అయిపోగానే రుద్రని MDని చేస్తానని ఒక 6 నెలల పాటు వర్క్ నేర్పిస్తానని రాఘవరావు తీసుకెళ్తే 6 నెలల్లోనే వర్క్ ఎంత నేర్చుకున్నాడంటే రాఘవరావు ఆలోచనలు కూడా నిజంగా పాతవేనేమో. దేనికైనా రాఘవరావు ఒక లెక్కన ఆయనైనా నోరు వాడతాడు. కేవలం రుద్ర తన తెలివినే వాడతాడు. నలుగురితో మంచిగా కూర్చొని మాట్లాడితే ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోద్ది. అంతకుముందు ఆయనకి బిజినెస్లో కాంపిటీటర్లు ఉండేవాళ్ళు. రుద్ర వచ్చిన తర్వాత వాళ్ళంతా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఏం కొడుకుని కన్నావు రాఘవ అనే మా అమ్మాయిని ఇచ్చి చేద్దామంటే మా అమ్మాయిని ఇచ్చి చేద్దామని ఈగల్లా ముసిరేశారు రాఘవరావు చుట్టూ. ఏరా వాళ్ళందరికీ నేనేం చెప్పను అని రాఘవరావు అడిగితే నేను ట్రిప్కి వెళ్తున్నానని చెప్పు అన్నాడు రుద్ర. ఇప్పుడెక్కడికి రా ట్రిప్కి, నిన్ను MD చేద్దాం అనుకుంటుంటే అన్న మాటకి నువ్వు MD చేసే డాడీ, నువ్వు MD చేసి నువ్వు చూసుకుంటూ ఉండు, నేను హరిద్వార్ వెళ్ళాలనుకుంటున్నాను. రే నీ ఏజ్లో ఉన్నవాళ్ళు స్విట్జర్లాండ్ వెళ్ళాలి, US వెళ్ళాలి, UK వెళ్ళాలి, హాలీవుడ్ వెళ్ళాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. నువ్వేంటి నాన్న ఇలా ఒకరోజు ఎండలో నడుస్తావు, కాళ్ళకి చెప్పులు లేకుండా గుళ్ళో మండిపోతున్న ప్రదక్షిణలు చేస్తావు. ఒక్కో రోజు నేను నువ్వు ఇలా ఆఫీస్కి వచ్చావో లేదో నచ్చిన కారు కొనుక్కోమంటే 2 కోట్లు పెట్టి కారు ఫారెన్ నుంచి తెప్పించుకున్నావు. ఒక్కొక్క రోజు సిటీ బస్సులో వస్తావు, ఒక్కొక్క రోజు కాలినడకన నడిచొస్తావు, ఒక్కొక్క రోజున పంచపక్ష పరమాన్నాలు తింటావు, ఒక్కొక్క రోజు వర్కర్స్తో కలిసి మన క్యాంటీన్లో తింటావు, ఒక్కో రోజు నువ్వు వేసుకునే బట్టల ఖరీదు ₹1,00,000 సూటు, ఒక్కో రోజు ₹1,000 బట్టలు వేసుకుంటావు. ఏమిట్రా నువ్వు నాకు అర్థం కావా? క్యాబిన్లో కూర్చుంటావు ఒకరోజు, వర్కర్స్ మధ్యకి వెళ్ళే హార్డ్వేర్ సెక్షన్లో చెమట్లు కక్కుతూ పనిచేస్తావు ఒకరోజు. నువ్వేంటో నాకు అర్థం కావు నాన్న అని రాఘవరావు అంటే, డాడీ పైనున్న భగవంతుడు మనం ఎవరికి పుట్టాలి, మనం ఎలాంటి బ్రతుకు బ్రతకాలి అని ఆయన నిర్ణయించి మన భూమి మీదకు పంపించేది నిజమైతే మనకన్నా తక్కువ వాళ్ళు ఎర్రటి ఎండలో కూడా ఎలా నడుస్తున్నారు నాన్న, కాళ్ళు కాలిపోతుంటే కాళ్ళకి చెప్పులు లేకుండా. మనం పంచపక్ష పరమాన్నాలు తింటే వాళ్ళు పచ్చడి మెతుకులు ఎలా తింటున్నారంటావు? లైఫ్లో అది ఇది 2 ఎక్స్పీరియన్స్ చేయాలి డాడీ. డబ్బు ఎప్పుడు ఎవరి దగ్గర శాశ్వతంగా ఉండదు. ఒకవేళ అది ఉందంటే మనం చేసుకున్న పూర్వజన్మ పుణ్యమేనేమో. మనం నువ్వన్నా విందాక UK వెళ్ళొచ్చు, US వెళ్ళొచ్చు, హాలీవుడ్ వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అని నేను అవి చూసొచ్చాను. నేను అలాగే స్లమ్స్లోకి వెళ్ళి స్లమ్ పీపుల్ ఎలా ఉంటున్నారని NGO మెంబర్ని కాబట్టి వాటిని చూసొచ్చాను. లైఫ్ని నేను తెలుసుకుంటున్నాను నాన్న అంటే, ఒకప్పుడు మహారాజులో చెయ్యాలనుకుంటే కొడుకుల్ని యువరాజుల్ని దేశ పర్యటనకు పంపించేవాళ్ళంట్లే నాన్న. అప్పుడు వాళ్ళు దేశంలో ఉన్న ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని ఆ తర్వాత వచ్చి సింహాసనం మీద కూర్చునే వాళ్ళంట. అలా కనపడుతున్నావురా నాకు నువ్వు అని గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేసి
కొడుకుని ఎండీగా అనౌన్స్ చేసిన తర్వాత, అమ్మ మరి వెళ్ళిరానా హరిద్వార్ అనుకున్నానన్నావుగా, నీ కోరిక తీర్చేసేదా అంటే ఇది అమ్మ కొడుకులు కలిసి చేసే పని అన్నమాట అన్నాడు రాఘవరావు. నేను వచ్చేదాన్నే నాన్న, కాకపోతే కాస్త మోకాళ్ళ నొప్పులుగా ఉంటున్నాయిరా అంది వసుంధర. వసు బుజ్జి, నువ్వు రాకపోతే ఏమైందిరా, నీకు నేను వీడియో కాల్లో చూపించనా అన్నే అన్నాడు రుద్ర. అక్కడి నుంచి వాటర్ పట్టరా నాన్న, ఇదిగో బుల్లి వెండి కలశం అనే ఆవిడ అన్నీ ఇచ్చి మరచెంబు అవన్నీ పంపించుకుంది మనవన్నే. రుద్ర తలుచుకుంటే తను ఒక చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళగలడో లేదా ఒక ఫ్లైట్లో వెళ్ళగలడో, తను రోడ్డువేనే సెలెక్ట్ చేసుకున్న ఖరీదైన కారులోనూ వెళ్ళగలడు. కానీ నార్మల్గా ఒక బస్సులో స్లీపర్లో టికెట్ బుక్ చేసుకుని కూర్చున్నాడు రుద్ర. అక్కడి నుండి కొంత దూరం వెళ్ళాక ట్రైన్కి షిఫ్ట్ అయ్యాడు. ట్రైన్కి షిఫ్ట్ అయ్యి దట్టు ఏసీ కోచ్ కూడా కాదు, నార్మల్ దాంట్లో కూర్చున్నాడు. కూర్చోగానే రుద్రకి ఎదురుగా ఇద్దరు అమ్మాయిలు వచ్చి కూర్చున్నారు. అందులో ఒక అమ్మాయి, ఎక్కడ దాకా మీరు అని అడిగింది. ఈ ట్రైన్ ఎక్కడ దాకా వెళుతుంది అని అడిగాడు. హరిద్వార్కి. మరి ఇంకెక్కడికి వెళ్తాను నేను అంటే, హరిద్వారేనా అన్న తర్వాత, నీ ఏజ్ ఎంత అని అడిగింది ఆ అమ్మాయి. అడిగితే ఎంత అని చెప్పాడు రుద్ర. నాకన్నా నువ్వు చిన్నోడివేనమ్మా, నాకన్నా ఒక 4-5 months చిన్నోడివి నువ్వు, తెలుసా అంటే నవ్వేశాడు రుద్ర. ఇదెవరని చూస్తున్నావా, ముందు మా గురించి మేము పరిచయం చేసుకుంటాం, తర్వాత నీ గురించి నువ్వు పరిచయం చేసుకుందుగానే, ఓకేనా? మా నాన్న పేరు జగదీశ్వరరావు, మా అమ్మ పేరు సుగుణ. మా అమ్మ నాన్నలకి మేమిద్దరం కూతుళ్ళం. నా పేరు గౌతమి, దీని పేరు మహేశ్వరి, నా చెల్లెలు. నేను విష్ణు అని ఒక అబ్బాయిని చాలా డీప్గా లవ్ చేశాను అనుకో. కాకపోతే విష్ణు ఎంత మంచోడంటే చాలా చాలా మంచోళ్ళే వాడు. అయితే ఎక్కడ మా ఇంట్లో మా మామయ్యదే డెసిషన్ మేకరు మా మామయ్య. మా ఇంట్లో మా మామయ్య పేరు ప్రభాకర్ రావు. మా మామయ్య మాట మా నాన్న కాదనడు, మా నాన్న మాట మా మామయ్య కాదనడు. కానీ విష్ణు ఎంత మంచోడో మా నాన్న మా మామయ్యకి తెలిసిన తర్వాత వాళ్ళే విష్ణును వదులుకోవటానికి ఇష్టపడలేదు. ఇదిగో నా కాబోయే మొగుడు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, త్వరలోనే మా పెళ్ళి, తెలుసా? మా అత్తయ్య మామయ్యకి కూడా నేనంటే చాలా చాలా ఇష్టం. విష్ణు వాళ్ళమ్మ నాన్నలకి ఒక్కడే కొడుకు, ఒక సిస్టర్ ఉంది, మ్యారేజ్ అయిపోయి అబ్రాడ్లో ఉంటుంది. విష్ణు చాలా చాలా మంచోడు, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నాం మేమిద్దరం. ఇది మా చెల్లి మహి అని చెప్పాను కదా నీకు. మా చెల్లి చిన్నప్పటి నుంచి చాలా ఆర్థోడాక్స్. మా చెల్లి పూజలు, వ్రతాలు, నోములు ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. దీనికి నాలాగా అన్ని ఛాన్సులు లేవులే, 1 to 100 అన్నీ ఒకటే దీనికి. అక్క అని మహేశ్వరి అంటే హాయ్ అని పలకరించాడు రుద్ర. హాయ్ అని మహేశ్వరి బుక్ చదువుకుంటూ కూర్చుంది. ఇక గలగల గౌతమి మాత్రం అలా రుద్రతో మాట్లాడుతూనే ఉంది. ఆ ప్రయాణం ఎలా గడిచిపోయిందో, ఆ తర్వాత పక్కపక్క రూముల్లో దిగారో, కలిసి దర్శనాలు చేసుకున్నారు, కలిసి నదీ స్నానాలు చేశారు. ఆ వారం రోజుల పాటు ప్రసాదాల దగ్గర నుంచి అన్నీ కలిసే వెళ్ళి భోజనం చేయటం, టిఫిన్ చేయటం, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గుళ్ళ దర్శనాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రదేశాలు చూడటం. నిజంగా ఇంత మంచోడు భూమి మీద ఒక మగాడు ఉంటాడా అన్నంత రుద్ర నచ్చేశాడు గౌతమికి. మహేశ్వరి కూడా గమనిస్తూనే ఉంది రుద్ర మంచితనాన్నే. దైవం మానుష రూపేణ అనే పెద్దవాళ్ళు చెప్తే వింటం తప్ప నిజంగా ఒక అబ్బాయి ఇలా కూడా ఉంటాడా అన్నంత మంచోడు రుద్ర. అయితే కరెక్ట్గా వీళ్ళు ఒకళ్ళ కాంటాక్ట్ ఒకళ్ళు తీసుకుందాం అనుకునేలోపు రుద్రని అర్జెంటుగా రమ్మనమని వసుంధర కాస్త సుస్థిగా ఉండి చూడాలని కలవరిస్తోందని ఇటు రాఘవ ప్రియంవద ఫోన్ చేశారు. దాంతో తెల్లారి వెళ్లాల్సిన రుద్ర ఆ రోజు నైటే ఉన్నపళంగా నానమ్మకు బాలేదనేసరికి ఎమర్జెన్సీగా రూమ్ ఖాళీ చేసి ఫ్లైట్లో తన ఊరు బయలుదేరి వెళ్ళిపోయాడు. తెల్లారి వెళ్ళి కనుక్కుంటే సార్ రాత్రే వెళ్ళిపోయారంటే, అయ్యయ్యో నా పెళ్ళికి కూడా పిలుస్తానన్నానే, అడ్రస్సు ఫోన్ నెంబరు కూడా తీసుకోలే, బుద్ధి లేని దాన్ని, వారం రోజులు కలిసున్నా. చాలా మంచోడే, మనుషుల్లో అంత మంచోడు ఉండడు కదూ మహి అంటే. నిజమేనక్క, ఒక అమ్మాయికి డ్రీమ్ హస్బెండ్ లాంటి వాడు తను, పెళ్ళవలేదని చెప్పాడు కదూ అంటే అవునక్క అన్న తర్వాత ఏంటోలే
పద అనవసరంగా ఫోన్ నెంబర్ తీసుకోలేదు కదూ అని వీళ్ళ వైపు బయలుదేరి వచ్చేసారు. రుద్ర అటువైపు బయలుదేరి వచ్చాడు. వసుంధరకి కాస్త సుస్థిగా ఉందని వసుంధరని హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఏమైందే అని రుద్ర రాగానే దగ్గర కూర్చొని ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకుంటే నా మనవడు వచ్చాడు. ఇంకేమవుద్ది నాకు? ఏమీ లేదురా. ఏంటో మొన్న ఉపవాసం ఉన్నానా? అత్తయ్య ఉపవాసం ఉన్నారా అని ప్రియంవద ఏడుస్తూ కూర్చుంటే ఇదిగో దీనికి చెప్తే ఇది ఉండనివ్వదురా. నాకు స్టామినా తగ్గిపోయిందని బుద్ధుండాలమ్మా నీకు. ఆ విషయం చెప్పకుండా డాక్టర్లని మమ్మల్ని పరిగెత్తిస్తున్నావు 2 రోజుల నుంచి అనేసరికి మీ తాతగారి పేరు మీద ఉందాం అనిపించింది ఉపవాసం, అందుకే ఉన్నాను. నీకో మాట చెప్పనా వసు? నేను చెప్పు రుద్ర అంటే ఎవరు చెప్పారే నువ్వు ఉపవాసం ఉంటే తాతయ్య మీద ప్రేమ ఉన్నట్టు, ఉపవాసం లేకపోతే లేదన్నట్టు? నిజంగా నీకు తాతయ్య మీద అంత ప్రేమ ఉంటే ఒక 100 మందికి అన్నదానం చేయి, తాతయ్య ఆత్మ శాంతిస్తుంది. లేదా ఎవరికైనా బట్టలు ఇవ్వు, దుప్పట్లు ఇవ్వు, కాలిపోయే కాళ్ళకి చెప్పులు ఇవ్వు, నెత్తి మీద గొడిగివ్వు, 4 పిల్లల్ని చదివించు. ఈ పుణ్యం అంతా తాతయ్యకి ధారపోయమని దేవుణ్ణి అడుగు నానమ్మ. ఇలాంటి పిచ్చి పనులు ఇంకోసారి చేశావంటే లెంపలు వేస్తా జాగ్రత్త అని నానమ్మ దగ్గరే 3 రోజుల పాటు కాచు కూర్చొని డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొస్తే వచ్చేటప్పుడు డాక్టర్ గారు మీ మనవడి లాంటి మీకు మెడిసిన్ పక్కనే ఉండగా మేమిచ్చే మెడిసిన్స్ ఏం పనిచేస్తాయిలే బామ్మగారు, ఏం కొడుకును కన్నారండి, వాట్ ఏ గ్రేట్ మ్యాన్ అన్నాడు డాక్టర్ గారు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత రుద్ర తన బిజినెస్ టెన్షన్స్లో తను పడిపోయాడు. ఇక బిజినెస్ని అంచెలంచెలుగా రాఘవరావు కన్నా ఇంకా బాగా డెవలప్ చేసుకొచ్చే వర్కర్స్ గురించి చాలా ఆలోచించేవాడు రుద్ర. వాళ్ళ కోసం ఒక కాలనీ నిర్మించాలని వాళ్ళ కోసమనే ఒక ల్యాండ్ కొన్నాడు. దాంట్లో అది వర్కర్స్ కాలనీ అని, దానికి చనిపోయిన తాతగారి పేరు మీద ముకుందరావు కాలనీ అని పెట్టి దాంట్లో వర్కర్స్ అందరికీ పక్కా ఇల్లు ఒక్కొక్కళ్ళకి 2 బెడ్రూమ్ చొప్పున అలాట్ చేయించాడు. దాంతోపాటు వాళ్ళకి అక్కడే వాటర్ ట్యాంకులు, వాళ్ళ పిల్లలకు ఒక స్కూలు, అలాగే వాళ్ళ పిల్లలు పై చదువులు చదువుకోవాలంటే ఇక్కడి నుండే వాళ్ళకి లోన్ అందేలాగా వాళ్ళకి పిఎఫ్లో రిటైర్మెంట్ తర్వాత కూడా వాళ్ళ కుటుంబానికి మనం లబ్ధిని కలిగించాలనే ఎల్ఐసి పాలసీలు ప్రతిదీ చాలా పట్టించుకునేవాడు. బట్టల లోన్ దగ్గర నుంచి వాళ్ళకి పండగలకి బోనస్లు అన్నీ ఇవ్వాలని చెప్తే ఇదివరకేం పనిచేసేవాళ్ళు రాఘవరావు ఉండగా వర్కర్స్ ఇవాళ ఒక ప్రాజెక్ట్ ఏదైనా వచ్చిందంటే అది 10 రోజుల్లో అవ్వాల్సిందే వారంలోనే చేసేస్తున్నారు ఎక్స్ట్రా టైం ఉండి. మరి ఇక రాఘవరావే ముక్కును వేలేసుకొని ఇలా కూడా వ్యాపారం చేయొచ్చని నాకు తెలియదయ్యా అంటే మన కింద ఉన్న వాళ్ళని మనం అనుకుని చూసుకోవాలి డాడీ. ఎప్పుడూ అంటాను నేను డాడీస్ మై హీరో అనే. నేను ఇప్పుడు అదే చెప్తున్నా నాన్న, ఇది మీరు తాతగారు స్థాపించిన దాన్ని పెంచారో, నేను దానికి రంగులద్దుతున్నానంతే నాన్న. కాదులే అయ్యా, నువ్వెంతైనా నిజంగా గ్రేటే లేరా అని రాఘవరావు కూడా కొడుకు భుజం తట్టి కళ్ళు చెమర్చాయి ఆయనకే. ఇలా అన్నిట్లోనూ రుద్ర నెంబర్ 1. రుద్రకి వెతికిన ఒక వంక ఎక్కడా కనిపించదు. ఇక పెళ్లి చేసుకోవా నాన్న అనే అంటే నేనా పెళ్ళ ఆలోచించలేదు డాడీ అంటే పోనీ మమ్మల్ని సంబంధాలు చూడమంటావా అన్నారు రాఘవరావు ప్రియంవద. సరే మీ ఇష్టం అనేశాడు. వాడి మనసులో ఎవరూ లేనప్పుడు మంచిగా చూడరా రాఘవా అంది వసుంధర. అలాగేనమ్మా అని పెళ్ళిళ్ళ పేరైని దట్టు ఎలైట్ పెళ్ళిళ్ళు చేసేటటువంటి డబ్బున్న వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేటటువంటి పేరైని పిలిచి ఆయన ఆవిడ చెప్పిన మాట ఏంటంటే మాకు డబ్బు మీద ఆశ లేదు, కట్నాల మీద కోరిక లేదు, మాకు పిల్ల చూడడానికి చక్కగా ఉండాలి, రేపు పుట్టబోయే మా వంశాంకురాలు అందంగా పుట్టాలి, అలాగే పిల్ల కాస్త చదువుకుందాయి, కుటుంబం మంచిదైతే చాలు, అర్ధనా పైసా కట్నాలు కూడా మాకు వద్దయ్యా అని చెప్పి మరీ వెతకమన్నారు. దాంతో పెళ్ళిళ్ళ పేరయ్య చాలా సంబంధాలు తీసుకొచ్చాడు. వాటన్నింటినీ పిల్లాడి దాకా తీసుకెళ్ళటం రుద్రకి నచ్చదని అమ్మ నాన్నలుగా నానమ్మగా వీళ్ళకి తెలుసు. దాంతో ఫిల్టరేషన్ చేసి ఫైనల్గా 5 సంబంధాలు చూశారు. ఆ 5 కూడా 4
పర్సనల్గా ప్రియంవద రాఘవరావు వెళ్ళి కలిస్తే సాటిస్ఫై అనిపించలేదు వీళ్ళకి. దాంతో ఒకే ఒక్క సంబంధం ఫైనల్ అయింది. ఆ ఒక సంబంధంలో కూడా అమ్మాయి వాళ్ళది వీళ్ళ క్యాస్టే. అమ్మాయి పేరు సరిత, అమ్మాయి వాళ్ళ అమ్మ పేరు భారతి, నాన్న పేరు శ్రీనివాసరావు. అమ్మాయికి ఒక తమ్ముడున్నాడు. శ్రీనివాసరావుది ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం. భారతి ఇంట్లో మిషన్ కుట్టుకుంటుంది. 2 BHK ఇల్లు, ఇండివిడ్యువల్ది చిన్నదే. ఒక కాలనీలో ఉన్న మారుమూల ఊరి శివార్లలో ఉన్న ఒక ఇల్లు వాళ్ళదే. వాసు ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సరితది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. సరిత ప్రస్తుతం ఉద్యోగం చేద్దామా మాందామా అనే ఆలోచనలో ఉందని, ఇంకా ఉద్యోగానికి వెళ్ళట్లేదని, పెళ్లి కావలసిన పిల్ల ఎప్పుడు సంబంధం కుదురుద్దో అనే దాంతో మేము పంపలేదని శ్రీనివాసరావు చెప్పుకొచ్చాడు రాఘవరావుకి. అయితే అమ్మాయితో మాట్లాడారు. వంచిన తల ఎత్తట్లేదు. ఈ రోజుల్లో అలాంటి పిల్ల ఉంటుందా అన్నట్టే ఉంది అమ్మాయి. చాలా మెతక, ఒంటి నిండా బట్టలు కట్టుకుందే. అమ్మాయికి ఏ లోటు లేనట్టే అనిపించింది. చూస్తే వీళ్ళెళ్ళగానే కాళ్ళకి దండం పెట్టిందే. దైవభక్తి ఉన్న పిల్లలాగా ఉందే. ఇంకేం కావాలి? నొసట్లో కుంకుమ పెట్టుకుందే. పిల్ల కాళ్ళకు పసుపు రాసుకుంది. చాలా పద్ధతిగా ఉందని ప్రియంవద. రాఘవరావు చదువుకుందే, అందంగా ఉందని, సంస్కారం ఉన్న కుటుంబం అని ఆయన. వసుంధర పెద్దలంటే గౌరవం ఉంది కాబట్టి పాదాలకు నమస్కరించిందని ఆవిడ. ఇలా ఎవరి యాంగిల్లో వాళ్ళు చూసి సరితను ఓకే చేశారు. అయితే వీళ్ళు చూసిన తర్వాత రుద్రకి ఇదే విషయాలు చెప్పారు. పెళ్లి చూపులకి అంటే మనం వెళ్ళి అలా తన్ని సంతలో గొడ్డులా కూర్చోబెట్టమని, మనం అలా కూర్చుని మాట్లాడితే ఏం బాగుంటుంది డాడీ, నేను బయట కలిసి మాట్లాడతానులేండి అంటే, అది కాదు నాన్న, వద్దు డాడీ, ఆడపిల్లలైనా మనం తక్కువ చేయకూడదు కదూ, హర్ట్ అవుతారు. చుట్టుపక్కల వాళ్ళు మనం 4 కార్లు వేసుకొని చుట్టాలు బంధువుల్ని తీసుకొని వెళ్ళి పెళ్లి చూపులని హడావిడి చేసి అక్కడ మాకేదైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరచ్చు కుదరకపోవచ్చు. వేరు వాతావరణాల్లో, వేరు అమ్మా నాన్నలకి వేరు పరిసరాల్లో పుట్టి పెరిగిన అలవాట్లు కూడా వేరు మావే. అలాంటిది బయట పర్సనల్గా కలిసి మాట్లాడుకుంటే ఏవైనా ఎక్కువ తక్కువలు తప్పొప్పులుంటే సరిచేసుకోవచ్చు కదో. నీలా ఎవర్రా ఒక ఆడదాన్ని అర్థం చేసుకోగలరో అని రాఘవరావు అంటే, మీరే నాన్న, డాడ్ ఈజ్ మై హీరో. అమ్మ ఎప్పుడు చెప్పుద్ది మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేదే. ఆ రోజులు వేరు నాన్న, ఇప్పుడు వేరు అని రుద్రంటే, అలాగేలే అని రాఘవరావు వెంటనే శ్రీనివాసరావుకు ఫోన్ చేసి ఇదే విషయం చెప్తే వాళ్ళు ఎగిరి గంతేసి, అంతకన్నానా బావగారు, అమ్మాయి రేపు వస్తుంది, ఎక్కడికి రావాలో అమ్మాయికి ఈ లొకేషను అబ్బాయిని షేర్ చేయమనండి అన్నారు వాళ్ళు. సరితను కూర్చోబెట్టి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు చెప్పాల్సినవన్నీ చెప్పే పంపించారు రుద్ర దగ్గరికి. ఆ తర్వాత రుద్ర చాలా లోన్లీ ప్లేస్ దగ్గరికి, ఒక ప్లేస్ దగ్గరికి సరితకి లొకేషన్ షేర్ చేశాడు. వెళ్తే అది చాలా పెద్ద వాళ్ళు కోటీశ్వర్లు వెళ్ళే ప్లేస్ అని. అప్పుడు దాకా అసలు సరిత పుట్టి బుద్ధెరిగాకే ఇదొకటి సిటీలో ఉందని కూడా తెలియదు. దట్టు అక్కడికి వెళ్ళేసరికి రుద్ర ఎదురుగా ఉన్నాడు. ఏమన్నా ఉన్నాడు చూడటానికి. తెల్లటి మేని ఛాయ, అసలు ఆ ఉంగరాల చుట్టూ, నల్లటి తలకట్టు, ఐబాల్ బ్రౌనిష్గా ఉండే అందమైన ఏళ్ళు, వేసుకున్న షూసు, ఆ ఫార్మల్ ప్యాంటు షర్టు టక్ చేశాడు. అసలు అబ్బబ్బబ్బా, పైన బ్లేజర్ వేశాడు. ఏమన్నా అందంగా ఉన్నాడు. పర్ఫ్యూమ్ వాసన గొప్పను కొడుతుంటే సన్ గ్లాసెస్ అలా తీస్తే అసలు సినిమా హీరోలు కాళ్ళ ముందు దిగదుడిపేనేమో మేకప్పులతో వచ్చే ఆర్టిఫిషియల్ అందాల ముందు అసలు ఏమన్నా ఉన్నాడు మనిషి. ఎంత స్టిఫ్గా స్టౌట్గా ఉన్నాడో, అమ్మాయిలు మొత్తెక్కిపోయేలా ఉంది ఇతని అందమనే. అలాగే చూస్తూ నిలబడిపోతే, సరిత అన్నాడు రుద్ర. అవునండి, మీరు రుద్ర? యా అని షేక్ హ్యాండ్ ఇచ్చి హాయ్ అన్నాడు. అన్న తర్వాత, రండి, పర్లేదండి, మీరు అనక్కర్లేదు, నువ్వు అనొచ్చు, నువ్వు అనేంత చనువు రానివ్వండి, అలాగే పిలుచుకుందాంలే అన్నాడు రుద్ర. అన్న తర్వాత లోపలికి వెళితే, సార్ ఈ సైడ్ అంతా కూడా మీరు ఆల్రెడీ బ్లాక్ చేసేయమన్నారుగా సార్, చేసేసాం అని చెప్తే అలా చూసిందే. అక్కడ ప్రతి టేబుల్ రిజర్వ్డే అని ఉందే.
ఇక్కడ ఎందుకండి ఇక్కడికే అంటే 5 స్టార్ హోటల్కి వెళ్ళొచ్చు, చుట్టూ కొంచెం జనాలు ఉంటారు. అదే బయట ఎక్కడైనా కలవచ్చు, అక్కడ జనాలు ఉంటారు. ఇది లైఫ్కి సంబంధించిన విషయాలు డిస్కస్ చేసుకునే టైం కదా, కాబట్టే యాక్చువల్లీ ఇక్కడ ఉంటారు. ఈరోజు నేను బ్లాక్ చేయమని చెప్పాను. ఈ సైడ్ అంతా ఎవరూ రారు, మనం రమ్మంటే తప్ప అన్నాడు. ఫీల్ ఫ్రీగా కూర్చోండి, ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఏది బలవంతి చేసి ఇబ్బంది పెట్టరు అని చెప్పాడు రుద్ర. అలాగేనని సరిత కూర్చోబోతే చైర్ వెనక్కి లాగే ఇప్పుడు కూర్చోండి అన్నాడు. ఒక మగాడు అలా చైర్ వెనక్కని కూర్చోమంటాం ఆశ్చర్యంగా అనిపించింది సరితకే. ఆ తర్వాత కంఫర్టబుల్గానే ఉన్నారా అంటే అందే. అన్నాక ఏదైనా ఆర్డర్ చేద్దామా, తింటూ తాగుతూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్లా, మనమేమి ఏదో స్ట్రేంజర్స్లా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అనేసరికి సరిత రుద్ర కళ్ళల్లోకి అలా చూసి మీరే ఆర్డర్ చేయండి, ఇక్కడ ఏముంటాయో నాకు తెలీదు అంది. మెన్యూ ఇస్తారు వాళ్ళు అంటే ఇంత ఖరీదైన చోట్లో నేను ఎప్పుడూ ఏమీ తినలేదండి అంటే నేను చెప్తాను మీరు చెప్పండి ఏం తింటారో, మీకేది ఇష్టమైతే వద్దండి. అలాగా మీకంటూ ఒక ఇష్టం ఉండదా? మీ ఇష్టాలకి నేను, నా ఇష్టానికి మీరు విలువిచ్చుకోవాలి. నాకు నచ్చినట్టు మీరు, మీకు నచ్చినట్టు నేను ఉండటం అంటే ఒకళ్ళ ఇష్టాలని చంపేసి తొక్కేసి మనం ఇంకొకళ్ళ ఇష్టాలు ఏదో ప్రయారిటీలు ఇస్తున్నామనే పైకి అనుకుని మనసులో మదన పట్టం కాదనేసరికి సరిత అలా చూడటం మొదలుపెట్టింది రుద్రనే. మీరు కళ్ళతోనే మాట్లాడేస్తారా అన్నాడు రుద్ర. అదేం లేదు అని సరిత తను తాను సంభాళించుకుంది. అవును ఇంతకీ ఏంటి మీ గురించి, ఫస్ట్ నా గురించి చెప్తాను అని ఆమె రుద్ర. మా మదర్ పేరు ప్రియంవద, డాడీ పేరు రాఘవరావు, తెలుసుగా మీకు. మాదే విశ్వనాథ్ ఇండస్ట్రీస్. ఇక మా నానమ్మ వసుంధర నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. నాకు చాలా చాలా ఇష్టం నా ఫ్యామిలీ అంటే. అలాగే నేను ఫస్టే చెప్తున్నాను మీకు, నాకు దైవభక్తి చాలా ఎక్కువ. నేను ఎంతైతే కష్టపడి సంపాదిస్తానో అలాగే నేను ఆర్ఫన్స్కి డొనేట్ చేయటం కానీ, దేవుడి పనులు కార్యాలు చేయించటం కానీ, చదువులేని పిల్లల్ని చదివించటం కానీ, స్లమ్స్ని బాగు చేయించటం కానీ, ఆమె ఎన్జిఓ మెంబర్ ఆల్సో. ఇవన్నీ మీకు ఓకేనా, నచ్చుతాయా అన్నాడు రుద్ర. అంటే ఆ మాటకి సరిత తప్పేముందండి, డబ్బులు సంపాదించినప్పుడు నలుగురికి ఇస్తే మంచిదేగా, దేవుడు మనకు మంచే చేస్తాడుగా. అలాగే నేనేం కంజూస్ కాదు, డబ్బులు బాగా ఖర్చు పెడతాను కూడా. ఏ లెవెల్లో ఖర్చు పెడతానంటే నాకు నచ్చితే ఈ నిమిషం హాలీవుడ్ వెళ్ళిపోవాలంటాను, ఈ నిమిషం అబ్రాడ్లో ఏ కంట్రీ అయినా చూడాలంటాను. ప్యారిస్ వెళ్ళి నచ్చిందనే అలా 1 మంత్ ఉండిపోయాను. నాకు నచ్చిన చోట నచ్చినట్టు షాప్ చేస్తాను. ఒక్కోసారి స్ట్రీట్స్లో బండి మీద అమ్మే బజ్జీలు కూడా తింటాను. ఇవన్నీ మీకు ఓకేనా? దాందే ఉందండి, డబ్బులు సంపాదించుకున్నప్పుడు అనుభవించడంలో తప్పు లేదుగా అంది సరిత. నైస్. మరి ఇంతకీ నేను ఈ కాలేజ్లో చదివాను, ఇలా నాది ఇంజనీరింగ్ అయిపోయింది, ఆ తర్వాత ఇలా నా MBA అయిపోయింది, ఆ తర్వాత ఇలా బిజినెస్లోకి వచ్చాను. ఇలా వర్కర్స్ కోసం ఏదో చేయాలనిపించింది, వాళ్ళు మన సంస్థని నమ్ముకొని ఉన్నారు కాబట్టి. ఎప్పుడైనా చెట్టు స్ట్రాంగ్గా ఉండాలంటే దానికున్న ఆకులు కూడా ఎంతో దృఢంగా ఉన్నప్పుడే అది కొమ్మలుగా శాఖలుగా ఎదుగుద్దని నమ్ముతాను నేను. మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మనం తప్ప ఎవరు పట్టించుకుంటారు అనుకుంటాను నేను అన్నాడు రుద్ర. అదేలేండి, మీ మంచి మనసు తెలుస్తూనే ఉంది అంది సరిత. ఇక నాకు గర్ల్ ఫ్రెండ్స్, అలాగే నేను వాళ్ళని వీళ్ళని ఫ్లర్ట్ చేయడాలు, వాళ్ళతో వీళ్ళతో ఎంజాయ్ చేయటాలు ఇలాంటివేవీ లేవు. నేను స్మోక్ చేయను, డ్రింక్ చేయను. నాకు ఇక అమ్మాయిలు చాలా దూరం. ఎందుకనంటే నేను ఇక్కడ దాకా పెళ్లి చూపుల కోసం వచ్చానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి, నాకు ఎవరైనా ప్రేమించి బ్రేకప్ అయితే వాళ్ళు నచ్చకపోయినా ఉండాలి, లేదా నా లైఫ్లో ఎవరూ లేకపోయినా ఉండాలి. ఆ రెండోదే కరెక్ట్. నాకెందుకో ఇప్పటి వరకు నా కాలేజ్ మేట్స్లో ఎవరు నాకు కరెక్ట్ అనిపించలేదు. మేబీ నేను వాళ్ళకి కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు, అందుకే ఇక్కడ వరకు వచ్చాను. నా వరకు అయితే ఇది విషయాలు. ఇంకా నా హాబీస్ విషయానికి వస్తే, నా హాబీస్ అన్నీ కూడా ప్రత్యేకంగా అంటే కనుక నాకు నచ్చినట్టు నేను ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాను. మమ్మీ డాడీ నన్ను ఏ విషయంలోనూ కంపెల్ చేయరు అని చెప్పాడు రుద్ర. చెప్పిన తర్వాత అదేలేండి అంది సరిత.
ఫుడ్ వచ్చింది తీసుకోండి అన్నాడు రుద్ర. అన్న తర్వాత అసలంతవరకు రుద్ర ఆర్డర్ చేసిన డ్రింక్ కానీ రుద్ర ఆర్డర్ చేసిన ఆ ఫుడ్ కానీ ఎప్పుడు రుద్ర తింటున్నది చూడనే లేదు సడిత. తన వరకు ఒక పిజ్జా బర్గరు అలాగే తన వరకు డ్రింకు ఆర్డర్ చేసుకుంది. అంతా మెనూలో సడితకి తెలిసింది అవే అక్కడ. ఇక రుద్ర మాత్రం ఏదో స్పెషల్గా తింటున్నాడు. తింటుంటే అలా చూస్తూ కూర్చుని మరి మీ గురించి అన్నాడు. నా గురించి అంటే మా నాన్నగారు ప్రైవేట్ ఉద్యోగం చేస్తారండి, మాకు రూపాయి ఆస్తుపాస్తులు చెప్పుకోదగినాయి అంటూ పెద్దల ద్వారా ఏమీ పెద్దగా రాలేదు. వచ్చినాయి కాస్త పెట్టి మా నాన్నగారు సిటీ అవుట్కట్స్లో ఒక కాలనీలో 2 BHK ఇల్లు ఒకటి కొన్నారు. మా అమ్మ ఇంట్లో టైలరింగ్ చేసుద్ది. అమ్మా నాన్న ఇద్దరు కష్టపడి మెరిట్ మీదే నేను చదువుకుంటూ వచ్చాను. ఇక నా విషయానికి వచ్చి నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. తమ్ముడు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇక నేను మరి ఉద్యోగానికి వెళ్ళలేదేంటి, మీరు ఫాదర్కి హెల్ప్ చేయొచ్చు కదా, ఆల్రెడీ మీ ఎడ్యుకేషన్ అయిపోయి కూడా 1 year దాటిపోయినట్టుంది కదా అన్నాడు రుద్ర. అంటే పెళ్లి చూపులు పెళ్లి చేసేయాలి అంటున్నారు, సడన్గా పెళ్లి చూపులు పెళ్లి కొడుకు వచ్చాక. అవును, వచ్చిన తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకోవాలి కదండి, అర్థం చేసుకునే వాళ్ళని చేసుకుంటేనే కదా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అంతేకాని మీ అమ్మా నాన్నలు తన అమ్మా నాన్నలనే కదా అనుకోవాలి. రేపు వచ్చే అబ్బాయి అలా కాకుండా సెల్ఫిష్గా మీరు జాబ్ ఎందుకు చేస్తున్నారు అని అడిగే వాళ్ళని మీరు చేసుకుంటే మీరే హ్యాపీగా ఉంటారండి అన్నాడు రుద్ర. అనేసరికి సడితకి నో వర్డ్స్. దాంతో నేనెప్పుడూ ఇంత దూరం ఆలోచించలేదండి. అమ్మా నాన్న పెళ్లి చేయాలనుకుంటున్నా, ఉద్యోగాలకి ఏమీ వెళ్ళొద్దన్నారని. వెళ్ళుంటే బాగుండేదే. 1 year నుంచి వెళ్తే మంత్లీ 50K చొప్పున లెక్కేసుకున్నా కూడా 5 lakhs డాడీకి హెల్ప్ చేసినట్టుండేదే. తమ్ముడు ఎడ్యుకేషన్కి కొంచెమన్నా ఫాదర్కి హెల్ప్ చేసిన వాళ్ళు అయ్యేవాళ్ళు. ఆడపిల్లలు తక్కువ మగపిల్లలు ఎక్కువ అనేవి నేను ఎప్పుడూ నమ్మను. మనని గౌరవించే కదా, మన మీద ప్రేమ అభిమానాలు ఆప్యాయత ఉండే కదా అమ్మా నాన్నలు మగపిల్లల్ని ఆడపిల్లల్ని ఈక్వల్గా చూస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని కాబట్టేగా ఇప్పటి వరకు ఇంజనీరింగ్ చేయించి మరీ పెళ్లి చేయలేదంటే వాళ్ళని మరి మీరేం చూశారు మీరేం చేశారు అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే నథింగ్ కదా అన్నాడు రుద్ర. అనేసరికి సడిత అవును అనే తలదించుకుందే. నో మీరు అది మీ ఫ్యామిలీ విషయం, కాకపోతే నాకు అనిపించింది నేను చెప్పానంతే అన్న తర్వాత ఇప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నారు వెళ్ళిన తర్వాత? అంటే కొన్నాళ్ళు టైం తీసుకుందామని, ఒక 1 month అయినా అంది సడిత. నేను అదే చెప్దాం అనుకుంటున్నానులే, ఎటు ఒక 1 month అయినా కలిసి ట్రావెల్ చేద్దాము. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి అసలు ఏం తెలుసు, ఏమీ తెలియదు కదా, తెలిసిన తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం ఓకేనా అన్నాడు. ఇంకా తీసుకెళ్ళి సడితని దింపేసి రుద్ర వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు ఫోన్స్ చేయటం మెసేజ్లు పెట్టుకోవటం, ఆ తర్వాత బయటికి వెళ్ళి రుద్రను కలవటం. రుద్ర అలా శివాలయానికి వెళితే సడితనే నీకు ఇష్టమేనా గుళ్ళకి రావడం అంటే, ఇష్టం లేకపోతే నువ్వు అక్కడ కూర్చో అని చెప్పి తనే 11 ప్రదక్షిణలు చేస్తాడు. తనే గుళ్ళో నంది చెవులో ఏదో చెప్తాడు, నంది కొమ్ముల నుంచి శివుణ్ణి చూస్తాడు, ఇంత విభూది ముఖానికి పెట్టుకుంటాడు, అక్కడ పూజారులతో ఏదో మాట్లాడతాడు, అభిషేకాలు అవి ఇవి చేయిస్తాడు. ఆ తర్వాత చాలా పాష్గా ఉండే పబ్బుకి వస్తాడు. అలా అని అక్కడ తను డ్రింక్ చేయడు, స్మోక్ చేయడు, జస్ట్ నార్మల్గా ఉండేటటువంటి ఏదో ఒక కూల్ డ్రింక్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకొని కూర్చుంటాడు. ఏ అమ్మాయితో మిస్బిహేవ్ చేయడు. షాపింగ్కి తీసుకెళ్తాడు. షాపింగ్కి తీసుకెళ్తే ఇది బాగున్నట్టుంది చూడు అంటే, ఆహా ఇది బాగుంది అని సడితంటే ఓకే గో ఫర్ ఇట్, నీకు నచ్చిందే తీసుకో అంటాడు. సడిత అలా చూసేది రుద్ర వైపు. ఎందుకు నాకు ఇది నచ్చింది ఇదే తీసుకో అని ఎందుకు అనడో, ఎందుకు డెసిసివ్గా ఉండడో, ఎందుకు నువ్వు ఇదే వేసుకో అని తనని కంపెల్ చేసి చెప్పడో అనుకునేది. మూవీకి వెళ్ళేవాళ్ళు, మూవీ నచ్చిందా అంటే ఈ హీరో మూవీ పద వెళ్ళిపోదాం, పక్క థియేటర్లో వేరేది ఉంది అని చెప్పి మధ్యలో నుంచి తీసుకొచ్చేస్తాడు. ఫుడ్ విషయంలో అయినా అంతే. ఒకసారి వెళ్తే తనకి అక్కడ బఫేలో చాలా రకాలు ఉంటే రుద్ర వడ్డించుకున్నాయే వడ్డించుకుంటూ వచ్చేసింది సడిత.
తీరా అక్కడ ప్లేట్ దగ్గర కూర్చునేపాటికి ఇవేవి నీకు నచ్చవుగా, ఎందుకు పెట్టుకున్నావు అని ఆ ప్లేట్ తీసేసి చేయి పట్టుకొని తీసుకెళ్ళి నీకు నచ్చినవి పెట్టుకో అన్నాడు. ఎందుకు అలా ఉంటాడు, నేను తినేవి నువ్వు తినని ఎందుకండో, నేను ఉండమన్నట్టే నువ్వు ఉండు అని ఎందుకనడో. పోనీ ఇలాగూ చూసింది సడిత. ఇది బాగుంటుంది రుద్ర, నీకు తీసుకో అంటే ఓకే అనే తను చెప్పిందే తీసుకుంటాడు, కనీసం ట్రయల్ కూడా వేయడు. అదే అర్థం కాలేదు. ఈ పర్ఫ్యూమ్ బాగుంది ట్రై చేయంటే ఓకే అంటాడు. అలాగే అసలు ఏ విషయం తనకే అర్థం కావట్లేదు. నెల రోజులు గడిచిపోయింది. నెల రోజుల్లో రుద్రకి సడితలో చెప్పుకోదగ్గ బ్యాడ్ అని ఏమీ అనిపించలేదు. సడిత ఒక సాదాసీదా నార్మల్ అమ్మాయే. తనలో ఏ చెడుతనం, ఏ తప్పుడుతనం, ఏ అబద్ధాలు, ఏ మోసాలు లేనట్టే అనిపించింది తనకే. ఇక రుద్ర విషయానికి వస్తే పోతపోసిన బంగారం అని వాళ్ళమ్మ నాన్న ఈ సంబంధం ఓకే అయిపోవాలి సరితకని మొక్కులు లేవు భారతీ శ్రీనివాసరావు. ఇక సడితని డైరెక్ట్గానే వచ్చి ప్రియంవద రాఘవరావు ఏమ్మా అబ్బాయి మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. అడిగితే దాని తలకాయ అదేం చెప్పుద్ది అని భారతీ శ్రీనివాసరావు అంటే మీరాగండి నువ్వు చెప్పమ్మా అంటే నాకు ఇష్టమైన అంకుల్ అంది సడిత. ఆ తర్వాత రుద్ర నువ్వేమంటావు నాన్న అంటే మీ ఇష్టం డాడీ, నాకేమీ తను బ్యాడ్గా అనిపించలేదు అనేశాడు రుద్ర. ఆ తర్వాత ఇద్దరికి చాలా గ్రాండ్గా ఒక రకంగా చెప్పాలంటే అసలు ఇంతవరకు ఎవరికీ జరగలేదేమో నా భూతో నా భవిష్యత్తే అన్నట్టుగా ఒక్కగానొక్క కొడుకు ఎంగేజ్మెంటు చాలా పెద్ద ప్లే గ్రౌండ్లోనే చేశాడు రాఘవరావు. ఆ తర్వాత నా భూతో నా భవిష్యత్తే అన్నట్టు సడితకి ఈ నగ ఉంది ఈ నగ లేదు అన్నట్టు డైమండ్స్, రూబీస్, ఎమరాల్డ్స్ ఒకటి కాదు అసలు ప్రీషియస్ బెల్జియం డైమండ్ల దగ్గర నుంచి పెళ్ళికి తెప్పించింది ప్రియంవద. చాలా కాస్ట్లీ చీరలు కొన్నారు, చెప్పులు కొన్నారు, డ్రెస్సులు కొన్నారు. అసలు కాస్మెటిక్స్ అయితే అబ్రాడ్ నుంచి తెప్పించాడు రుద్ర సరిత కోసం. ఇక స్పెషల్గా ఇల్లంతా రెనోవేట్ చేయించారు రేపు కొడుకు కోళ్ళు వస్తే ఉండటం కోసం. ఇల్లా ఇంద్రభవనమా అన్నట్టే ఉంటుంది వాళ్ళ ఇల్లు విడిగా కూడా. కానీ ఇప్పుడు ఇంకా 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 అందంగా తయారు చేయించే దుబాయ్లో ఒక 5 స్టార్ హోటళ్ళు ఎలా ఉంటాయో ఆ లెవెల్లో ఇంటిని అందంగా తీర్చిదిద్దారు. అయిపోయిన తర్వాత చాలా గ్రాండ్గా వీళ్ళ మ్యారేజ్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ నైట్కి అసలు కట్టుకుందే వైట్ శారీ, దట్టు గోల్డ్తో నేసిన జరీతో వచ్చిన వైట్ శారీ, దాని మీదకి వేసినటువంటి డైమండ్ నగలు వెలవెలపోయాయా అన్నట్టుందే. మిథున విడయం అయిపోయింది, దంపతాంబూలాలు అయిపోయినాయి. ఆ తర్వాత 6వ హోరా చేయాల్సిన పూజలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అబ్బాయిని ముందు గదిలోకి వెళ్ళమనమని సడితకి శోభనం పాల గ్లాసు చేతిలో పెట్టి ప్రియంవద దీవించి లోపలికి పిలిచి వాళ్ళ కులదేవత దగ్గర పెట్టినటువంటి రక్షని చేతికి కడదామని చెప్పి పట్టుకునేలోపు అది చేయి జారిపోయింది. ఆవిడికి అది చేయి జారినందుకు కూడా కాదు, వెళ్ళి హారతిలో పడి భగ్గున మండిపోయేపాటికే మనసు ఏదో కీడు తలపించి బాధ అనిపించింది. దాంతో కోడలి ముందు అది బయట పడినివ్వకూడదని నువ్వు గదిలోకి వెళ్ళమ్మా అని లోపలికి పంపించిన తర్వాత వెళ్ళి దేవుడు ముందు మళ్ళీ స్నానం చేసి పూజలో కూర్చుంది. ఏమైంది అని రాఘవ్ వచ్చాడు. ఏం లేదండి అంటే చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచించకమ్మా అంది వసుంధర. అది కాదత్తయ్య, మా ఇంట్లో దాదాపు 22-23 తరాల నుంచి ఇలా ప్రతి శోభనానికి కూడా అమ్మవారి దగ్గర ఉన్నటువంటి రక్షణ తీసి కడతారు. నాకు మీ అబ్బాయికి పెళ్ళైనప్పుడు కూడా గుర్తుందా, మా అమ్మ ఇలాగే కట్టిందే. దీన్నే గర్భాధానానికి మంచి వారసులు పుట్టాలని, కొడుకు కోళ్ళు సత్సంతానాన్ని ఎత్తుకోవాలని ఇది మండలం పాటు అమ్మవారి దగ్గర పూజ చేసి తీసుకొచ్చే రక్ష. అలాంటిది ఇది చేయి జారిపోయే అదీ కాకుండా హారతిలో పడిపోయింది ఏంటా అని మనసంతా అదోలా అయిపోయింది అంది ప్రియంవద. పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అని వసుంధర రాఘవరావు ప్రియంవదని లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత గదిలోకి వెళ్ళిన తర్వాత సరిత పాల గ్లాసు పక్కన పెట్టింది. రుద్ర చేయి పట్టుకొని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత మీతో ఒక విషయం చెప్పొచ్చా అందే. ఎందుకు చెప్పకూడదు, నాతో నువ్వు ఫ్రీగా ఉండటానికేగా మన ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. మన లైఫ్ జర్నీ స్టార్ట్ చేయడానికేగా పెద్దవాళ్ళు కూడా మనకు అంత గ్రాండ్గా పెళ్లి చేసి ఎంత గ్రాండ్గా ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారో. అంటే ఏమీ లేదండి, కొంచెం టైం తీసుకుందాం, ఇప్పుడే నేను దీనికి రెడీగా లేనని చెప్దామని అంది సడిత. అలాగే తీసుకో, ఎవరు కాదన్నారు ఇప్పుడు. కేవలం సెక్స్ కోసమే పెళ్లి చేసుకుంటామా? నేను అలాంటివి నమ్మను.
పిల్లల కోసమే భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారు లేదా సెక్స్ కోసమే భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారు అంటే నమ్మను. జీవితాంతం ఒకళ్ళకొకళ్ళు తోడు నీడగా ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి, ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి నడవాలి, కష్ట సుఖాల్లో సుఖదుఖాల్లో నీకు నేనున్నానని చేయూతనివ్వాలి, ధైర్యాన్నివ్వాలి, తోడు అందించాలి. అది కదా భార్యాభర్తల బంధం అంటే. ప్రశాంతంగా పడుకో అని పడుకున్నాడు. సరిత ఆలోచిస్తూ ఉండిపోయింది ఆ రాత్రంతా. ఎందుకు లైట్ ఆఫ్ చేసి బలవంతంగా తన బట్టలు తీసేసి తన మీద పడి తను ఆక్రమించుకుని ఉండొచ్చు కదా. ఎందుకు తను అలా అడగంగానే సరేలేమనమని వెళ్ళి పక్కకు తిరిగి ఎందుకు పడుకున్నాడో, తను పడుకోమని ఎందుకు దుప్పటి కప్పాడో, నగలు గుచ్చుకుంటాయని తీసి ఎందుకు పక్కన పెట్టాడో, అసలు ఏంటి తను, ఎందుకు ఇంత మంచితనం, ఈ మంచితనం కూడా నేను తట్టుకోలేకపోతున్నానేంటి, ఈ మంచితనం కూడా నా గుండెల్లో గుచ్చేస్తుందేంటి అని సరితకి ఏదో తెలియని బాధ. పక్కకు తిరిగి పడుకుందే. ఆ తరువాత తెల్లారి పొద్దున్నే వెళ్ళేసరికి బ్రేక్ఫాస్ట్లు డైనింగ్ టేబుల్ నిండా పెట్టున్నాయి. ముందు ప్రియంవద సరితని దేవుడి గదిలోకి రమ్మని అనలేదు, నాతో పాటు పూజలు చేయమని చెప్పలేదు. ఆవిడ పూజలు చేసుకుంటోంది, వసుంధర జపం చేసుకుంటోంది. రాఘవరావు కూర్చుని బిజినెస్ న్యూస్ పేపర్ తిరగేస్తున్నాడు. అయితే ఈలోపు ప్రియంవద బయటికి నిండు ముత్తైదువలా వచ్చి పట్టుచీర కట్టుకొని ముందు రాఘవరావుకి అక్షింతలిచ్చి ఆయన చేత అక్షింతలు వేయించుకొని ఆయనకి ప్రసాదం ఇచ్చింది. తరువాత వసుంధరకి ఇచ్చింది. అయిపోయిన తర్వాత రుద్ర దగ్గరికి సరిత దగ్గరికి వచ్చింది. సరిత ముఖాన బొట్టు పెట్టి రుద్రకు బొట్టు పెట్టి అక్షింతలేసింది. ఆ తర్వాత కోడల్ని కాళ్ళు పట్టుకోమని కూడా ఆవిడ అనలేదు, దగ్గరికి తీసుకొని కౌగిలించుకుంది. రుద్రకి నుదురు మీద ముద్దు పెట్టింది. మీరు కానివ్వండి అమ్మా, అందరిది ఒక్కొక్కళ్ళది అయిపోతూ ఉన్నాయి. మీ మామగారు ఆల్రెడీ ఆయన బ్రేక్ఫాస్ట్ అప్పుడే చేయరు, లేట్ అవుతుంది ఆయనదే, మీరు కానిచ్చేసేయండి అన్నాక రావచ్చు కదా డాడీ అన్నాడు రుద్ర. అమ్మ నేను కలిసి చేస్తాంలే నాన్న, మీ ఇద్దరు కానివ్వండి. వసు నువ్వు అన్నాక మీ అమ్మ నాకు ఈరోజు అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయించేసిందిగా. ఏం చేసింది అన్నాడు రుద్ర మోకాళ్ళ మీద కూర్చొని నానమ్మ ఒళ్ళో తల పెట్టుకునే. ఈరోజు నాకు అర్లీ మార్నింగ్ మీ అమ్మ నాకు ఫైబర్ తగ్గిందంటున్నారని చెప్పి నా కోసమని ఓట్స్ చేసి ఇచ్చింది కదా, ఓట్ మీల్ తాగాను 1 గ్లాసు, అందుకే నానమ్మ బొజ్జులో ఖాళీ లేదు అంది వసుంధర. అవునా అంటే అవునమ్మా తింటానురా, 1 గంటన్నర ఆగి అమ్మ నాన్నతో పాటు తింటాను, ముందు మీరు తినండి అమ్మా అలిసిపోయి ఉంటారు అని నవ్వింది వసుంధర. నవ్వేసి రుద్ర సరిత చేపట్టుకొని డైనింగ్ టేబుల్ చైర్ వెనక్కలాగి కూర్చోమన్నాడు. అసలు ఏంటింత రెస్పెక్టు పెళ్ళానికి. కూర్చున్న తరువాత ఇక వంటమ్మాయి వచ్చింది. వంటమ్మాయి వస్తే ఏంటి ఈరోజు స్పెషల్స్ అన్నాడు రుద్ర. అన్నీ ఉన్నాయి బాబు అని. సరే వడ్డించు, నువ్వు తినేవేవో చెప్పి పెట్టించుకో సరిత అన్నాడు. రుద్ర ఏం తింటాడో తెలుసు కాబట్టి పెడుతూ సరిత వేటికి నో అనకపోవటంతో వంటమ్మాయి అవే సరిత ప్లేట్లో కూడా వడ్డిచ్చేసింది. అయితే రుద్ర 1 నిమిషం అని వంటమ్మాయినంటే చెప్పండి బాబు అందే. సరిత వీటిల్లో ఏవీ నువ్వు తినవుగా, నీకు ఇవేవి నచ్చవుగా అంటే సరిత మాట్లాడకుండా కూర్చుంది. ఆ ప్లేట్ తీసి వంటమ్మాయి చేతిలో పెట్టి తీసేసి తను తినేవి ఏవో అవి చేసి పెట్టు అంటే అమ్మాయి గారు చెప్పలేదని బాబు. పర్లేదు చెప్పనప్పుడు నువ్వే అడుగు, ఇప్పుడు ఏం పోయిందే అన్నాడు. అనేసరికి మొగుడు వైపు అలా చూసింది. ఏంటి ఎంత అండర్స్టాండింగా, ఎంత అర్థం చేసుకుంటాడా, ఇదే తిను మాతో పాటు నువ్వు అని ఎందుకు అనడు తన్నే అంటే ఏం కావాలమ్మాయి గారు చెప్పండి అమ్మా అన్న తర్వాత సరిత తనేం తింటుందో అవి చెప్పింది. చెప్పినట్టు 10 నిమిషాల్లో టిఫిన్ రెడీ అయ్యి సరితకి టేబుల్ మీదకి వచ్చింది. ఇష్టంగా తిన్నదే. తిన్న తర్వాత జ్యూస్ తాగుతావా అంటే లేదు టీ తాగుతాను అంది. తనకి టీ, నాకు జ్యూస్ అన్నాడు రుద్ర. అన్న తర్వాత అయిపోయాక ఇక డాడీ మరి నేను బయలుదేరిన ఆఫీస్కి అంటే అది కాదు నాన్న ఈరోజు గుడికి వెళ్ళి రావాలి అంది ప్రియంవద. అంటే అలాగే మమ్మీ మీ ఇద్దరే వెళ్ళి రావాలి అంది ప్రియంవద.
సరిత వస్తావా, ఓకేనా, నీకు ప్రాబ్లం ఏమీ లేదుగా అంటే తల అడ్డంగా ఊపింది. సరే పద వెళదాం అని చెప్పి సరితను తీసుకుని గుడికి వెళ్ళి గుళ్ళో కూడా ఎంత నిష్టగా ప్రదక్షిణ చేసి ఎంత నిష్టగా దేవుడికి నమస్కారం పెట్టుకుంటున్నాడో అలా చూసిన తర్వాత ఎంత ఆప్యాయంగా పూజారి గారు వాళ్ళు పలకరిస్తున్నారో. అన్ని కోట్ల రూపాయల ఆస్తుపాస్తులుండి వచ్చేటప్పుడు ప్రసాదం క్యాన్లు తీసుకొచ్చే అలా వంటవాళ్ళు ప్రియంవద ఇమ్మందని చెప్పి డిక్కీలో పెట్టారు. వాటిని తనే చేతులతో మోసుకొచ్చాడు, తనే టేబుల్ మీద పెట్టాడు, కప్స్లో తనే పెట్టి వచ్చే వాళ్ళందరికీ నవ్వుతూ పులిహోర పాయసం సర్వ్ చేస్తున్నాడు. పూజారి గారు వాళ్ళని దేవుడి దగ్గర నివేదించమని ముందు వాళ్ళ క్యాన్లు ఇచ్చాడు, వాళ్ళని దేవుడి దగ్గర తీసుకోమన్నాడు, వాళ్ళ కోసం తీసుకోమన్నాడు. అసలు ఏంటిదంతా తనకొక్క నిమిషం అర్థం కాల. అంతా అయిపోయాక ఒక గంటలో బయలుదేరదామా అన్నాడు. తీసుకొచ్చి ఇంటి దగ్గర దించేసరికి ప్రియంవద రాఘవరావు టిఫిన్ చేయటం అయిపోయిందనుకుంటా ఆయన రెడీగా ఉన్నాడు. వసుంధర కూడా టిఫిన్ చేసినట్టుంది, కూర్చుని కాఫీ తాగుతున్నారు వీళ్ళు. అయితే డాడీ బయలుదేరదామా అంటే అలాగే నాన్న అన్నాక హనీమూన్కి వెళ్ళరేమిట్రా అంది ప్రియంవద. అంటే అప్పుడే కాదులే మమ్మీ చెప్తాగా అన్నాడు. సరే నాన్న నీ ఇష్టం. ఏంటి వీళ్ళు, వాళ్ళమ్మ కూడా అలాగే అంటదేంటి, సరే నాన్న నీ ఇష్టమని. ఎందుకు వెళ్ళరు హనీమూన్కి, ఏమైంది, రాత్రి మీ ఫస్ట్ నైట్ అయ్యిందా అవ్వలేదా, అది చెయ్యనిచ్చిందా లేదా, నువ్వు క్లోజ్ అయ్యావా లేదా, ముసలమ్మ కూడా అడగదేంటి, వాళ్ళ నాన్న కూడా అడగడేంటి పక్కకు పిలిచి, అదే మా ఇంట్లో అయితే ఇలా ఉండదు కదా అని సరిత అనుకుంది. అయితే ఆ తర్వాత బయలుదేరి రాఘవరావు అలాగే రుద్రాంశు వెళ్ళిపోయారు ఆఫీస్కి. వెళ్ళిపోయిన తర్వాత కోడల్ని రెస్ట్ తీసుకోమ్మా అని ప్రియంవద గదిలోకి పంపించింది. ఆ తర్వాత తను వచ్చి కూర్చుంటే చెప్పమ్మా ఏంటి కబుర్లు అని మాట్లాడుతూనే ఆవిడ దేవుడి పుస్తకం రాసుకుంటోంది, జపాలు చేసుకుంటుంది, దేవుడి పుస్తకం చదువుకుంటుంది. మధ్యాహ్నం భోజనానికి ప్రిపరేషన్స్ అయిపోయినాయి. రాఘవకు ఒక క్యారియరు, రుద్రకు ఒక క్యారియరు వెళ్ళిపోయినాయి. వసుంధర ప్రియంవదతో పాటు రామ్మ భోంచేద్దామని కొసరు వడ్డిచ్చారు కోడలికి. నీకు నచ్చినవి చేయించానమ్మా, నీకు వేరే అని చెప్తే వంటమ్మాయి ఇచ్చి మెనూ రాసుకుని వెళ్ళి తనకు నచ్చినవి తనకి చేశారు. 16 రోజుల పండగ వెళ్ళిన దాకా నాన్ వెజ్ చేయకూడదంటే మా ఇంట్లో అలాంటిదేమీ ఉండదమ్మా, నాన్ వెజ్ తిన్నా సరే తలస్నానం చేసి పూజలో కూర్చుంటే చాలనుకుంటాను. ఆత్మని బాధ పెట్టకూడదని సాయిబాబా చెప్పాడు చూసావా. మనిషి మనసుని భగవంతుడి మీద ఐక్యం చేయాలంటే నచ్చిన తిండే తినాలి. ఉపవాసాలు చేయటం అంటే అది మనం చేయగలిగి ఉంటేనే చెయ్యాలి, లేదంటే దేవుణ్ణి కూడా మనం బాధగానే ఫీల్ అవుతాం ఆ క్షణం అనేసిందే. అలా తనకిష్టమైనవన్నీ ప్రాన్స్, ఫిష్, చికెను, మటను, క్రాబు అన్నీ పెట్టారు. వాళ్ళు వెజ్జే తింటున్నారు. వాళ్ళు వాళ్ళకి నచ్చినవి తన తినమని ఎందుకు అంటలేదో. బామ్మకి పల్చగా ఉండేలాగా సాంబార్ రైసు, అలాగే బామ్మ కోసమని కొంచెం బామ్మకి చట్నీ రోటి పచ్చళ్ళలాగా అలా వేరే చేయించి కొసరు వడ్డిస్తోంది ప్రియంవద. బామ్మ చాలు తల్లి, ఇంకొక ముద్దత్తమ్మ అని పెడుతోంది. ఏంటి అసలు వీళ్ళు అనేది సరితకు అర్థం కాల. ఇలా ప్రతిరోజు ఇంతే. రుద్ర బయటికి తీసుకెళ్తాడు, బట్టల విషయంలో అంతే, నీకు ఇవి నచ్చాయా, తినే విషయంలో అంతే, నీకు ఇది నచ్చిందా, చివరికి ఇంటికి వచ్చిన తర్వాత కూడా పడుకుంటావా, కాసేపు కూర్చుంటావా, టీవీ చూస్తావా, ఇలా అడుగుతాడు ప్రతి ఒక్కటి కూడాను. అసలు ఏంటో వీళ్ళు అర్థమే కాకుండా ఇలా ఒక 6 నెలల కాపురం గడిచిపోయింది. ఒక రోజున ఉండబట్టలేక డైరెక్ట్గా భర్తనే అడిగేసింది సరిత. రుద్ర అంది. అన్నాడు. అంటే ఈ 6 నెలల కాలంలో నువ్వు నన్ను ఎందుకు కంపెల్ చేయలేదు, నువ్వు నాతో ఎందుకు క్లోజ్ అవ్వలేదు, నా మీద ఎందుకు చేయలేదు, నన్ను ఇదే తిను అని ఎందుకు అనవు, ఇదే కట్టుకో అని ఎందుకు చెప్పవు, మీ అమ్మ అత్తగారిలా ఎందుకు పెత్తనం చేయదో, నాన్నమ్మ ఎందుకు అందరూ నాన్నమ్మల్లాగా ఇది ఇలా చెయ్యి అది అలా చెయ్యి అని అనదు, మీ డాడీ ఎందుకు మామగారులా అమ్మాయి అదలా ఇదిలా అని ఎందుకు అనరు, నువ్వెందుకు అసలు డిసిసివ్గా ఉండవు, ఏదున్నా సరే ఎందుకు నువ్వు నీకు నచ్చిందా, నీకు ఇష్టమేనా, నీకు ఓకేనా అని ఎందుకు అన్నిసార్లు అడుగుతావు అని అడిగితే, నువ్వు అడిగేది నన్ను డెసిసివ్గా ఉండమని కాదు, డామినేటివ్గా ఉండమని. ఏ అబ్బాయి నేనే కాదు, ఏ భార్యతోనో ఏ అమ్మాయితోనో డామినేటింగ్గా ఉంటే ఆ రిలేషన్షిప్ లాంగ్ లాస్టింగ్ ఉండదు, లైఫ్ లాంగ్ వాళ్ళు హ్యాపీగా ఉండరు. ఒక విషయం చెప్పమంటావా,
డామినేషన్స్తో ఇద్దరు మనుషులు హ్యాపీగా ఉన్నట్టు ఏది ఒక్కటైనా చెప్పి నాకు ప్రూవ్ చేయి. నువ్వు ఒక్క విషయం చెప్పమంటావా? వేరువేరు వాతావరణాల్లో వేరువేరు అమ్మా నాన్నలకి వేరువేరు పరిసరాల్లో వేరువేరు అలవాట్లతో పుట్టి పెరుగుతారు ఒక అమ్మాయే అబ్బాయే. అలాంటిదే ఆ అమ్మాయి అందరినీ వదులుకొని తనే ప్రపంచం అని ఒక అబ్బాయి జీవితంలోకి వచ్చినప్పుడు తనని అర్థం చేసుకోవాలి, తన ఇష్టాయిష్టాలకు విలువ ఇవ్వాలి, తనకి ఏది నచ్చుద్ది ఏది నచ్చదు, ఏది ఇష్టం లేదు అనేది కనుక్కుంటే పోయేదేముందే. మన ఆస్తులు అడుగుతారా ఆడవాళ్ళు? మన మనసులో చిన్న స్థానం అడుగుతారు. వాళ్ళు కట్టుకున్న ఒక చీర బాగుందనో, వేసుకున్న ఒక డ్రెస్ బాగుందనో, వాళ్ళు పెట్టుకున్న చిన్న బిందీ బాగుందనో, చేసిన వంట బాగుందనో, వాళ్ళు మన కోసం ఎంతో తాపత్రయపడతారు. అలాంటిది ఒక్క 5 నిమిషాలు వెచ్చించి చేతిలో చేయి తీసుకొని చెంపకి చెయ్యి ఆనించే, ప్రేమగా దగ్గరికి తీసుకుని నడుము మీద చెయ్యేసే, ఒక ముద్దు నుదురు మీద పెట్టి గుండెల మీద ఒక్క నిమిషం పాటు ఆనించి పెట్టే ఐ లవ్ యూ అనే ఒక్క మాట చెప్పిన స్త్రీ గుండె చెలించిపోతుంది, తప్పించిపోతుంది. స్త్రీ ప్రకృతి అన్నారు. పురుషుడు స్త్రీని తనలో కలిపేసుకోవాలి. అలాంటప్పుడు స్త్రీని నువ్వేదో వేరు, నువ్వేదో బానిసవే, నువ్వేదో నా కింద వంగుండాలి, లొంగుండాలి, పడుండాలి అని తనని బాధ పెట్టకూడదు కదో. కలకంట కంట కన్నీరొలికిన సిరియింట నిలవదంట అంటారు పెద్దవాళ్ళు. ఆడపిల్ల కన్నీరు పెట్టుకుంటే ఆ ఇంటికే అదే కలిసి రాదని చెప్తూ ఉంటుంది మా అమ్మ. ఆడపిల్లలు ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ మహాలక్ష్మి స్వరూపాల్లా నట్టింట్లో తిరగాలంట. వాళ్ళు కోడళ్ళైనా, కూతుళ్ళైనా, చెల్లెళ్ళైనా, అక్కలైనా వాళ్ళ దుఃఖంతో, బాధతో, ఏడుపుతో, శోకంతో, శోధనతో మనం ఎన్ని కోట్లు సంపాదించినా అది మనకి జయం కలిగించదు. నా వాడికి నేను ఒకటి అనుకుంటాను, నీకో మనసు ఉంటుంది, ఆ మనసుకు ఇష్టాలుంటాయి. సరే, నేను నాకు నచ్చిందే తినమంట, నా కోసం నువ్వు తింటావు, కానీ ఇష్టంగా తింటావా? నేను నాకు నచ్చిన డ్రెస్సే కొనుక్కోమంట, కాదని నువ్వు నీకు నచ్చిందే కొనుక్కొని వేసుకుంటావు. నువ్వు నీకు నచ్చింది వేసుకున్నప్పుడు హ్యాపీగా ఉంటావా? నేను చెప్పింది వేసుకున్నప్పుడు హ్యాపీగా ఉంటావా? మరి నేను చెప్పిందే నువ్వు వేసుకుంటున్నావు, నువ్వు కొనుక్కుంటున్నావు, నేను చెప్పింది నువ్వు తింటున్నావు, అది నేను నీకు ఇచ్చే ప్రయారిటీ అనుకోవచ్చుగా. అంటే నేను తనకివ్వట్లేదా అదే ప్రయారిటీ అని సరిత అనుకుందే. ఇక డాడీ విషయం అంటావు, ఆయన వరకు ఆయన ఒక్కటే అనుకుంటారు, మా ఇంట్లో ఆడపిల్లలు లేరు, ఈ ఇంటికి వచ్చేది కోడలు కాదు కూతురులా ఉండాలని. ఒక కూతురికి పుట్టింట్లో ఎలాంటి స్వతంత్రత ఉంటుందో మామగారిలో తండ్రిని చూసుకుంటూ అంత స్వతంత్రంగా చలాకీగా కలిసిపోవాలనేదే ఆయన నైజం. ఇక అమ్మ విషయం అంటావా, అమ్మ పూజలు చేయటం అనేది అమ్మకున్న అలవాటు, అమ్మమ్మ తాతయ్యల దగ్గర నేర్చుకున్న హ్యాబిట్. నాకు చిన్నప్పటి నుంచే అమ్మ నేర్పించిందవే. అలాగే నువ్వు ఉండాలని మేమెందుకు నిన్ను కంపెల్ చేయాలి, నిన్నెందుకు ఒత్తి నొక్కి నువ్వు చేసి తీరాలని నీకు గీతలు గీయాలి. ఆడవాళ్ళని ఒకప్పుడు 5 రోజులు బయటే ఉండాలి, వేరే గదుల్లో ఉండాలి, మగాడి ముఖం చూడకూడదు, తాకకూడదు అన్న ప్రపంచంలో నుంచి ఈరోజు అదే ఆడవాళ్ళు ఐటీ ఫీల్డ్ల దగ్గర నుంచి రాష్ట్రపతులై రాజ్యాలను వెళ్తూ ఒకవైపున ఆస్ట్రోనాట్లయ్యి ఆకాశంలో రాకెట్టుల్లో ఎగిరొస్తున్నారు. ఆ 5 రోజుల పాటు వాళ్ళని దూరంగా పెట్టేస్తే ఆ 5 రోజులు ఏమైనా గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ శాలరీస్ ఇస్తారా? ఇవ్వరు కదో. వాళ్ళప్పుడు కూడా వెళ్ళాల్సిందే కదో. మరి మగాడితో సమానంగా ఆడది కూడా సంపాదిస్తున్న రోజులు ఇవే. కష్టం సుఖం ఎవరు అర్థం చేసుకుంటారు? కన్నవాళ్ళు కాబట్టి తల్లిదండ్రులు అర్థం చేసుకోవటం వింతేమీ కాదు. తోడబుట్టిన వాళ్ళు కాబట్టి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అర్థం చేసుకోవటం వింతేమీ కాదు. కానీ అత్తింటికి వచ్చిన తర్వాత అత్తామామలు ఒక కోడల్ని కూతురులా చూడలేకపోతే వాళ్ళు బ్రతికి వృధా కదో. ఆ ఇంట్లో ఉన్న పెద్ద దిక్కైన నానమ్మ మనవరాలుగా చేరదీసే, తనతో సరదాగా కబుర్లు చెప్పే, ఆ ఇంట్లో ఒకరుగా ఆ అమ్మాయి కలిసిపోవటానికి తన వంతు సహాయ సహకారాలు పెద్దదానిగా అందించలేకపోతే వాళ్ళు బ్రతికి వృధా కదో. ఇక భర్త భార్యని కేవలం సెక్స్ కోసమో, పిల్లల్ని కనే ఒక యంత్రంలానో, వంటింటి కుందేలు కానో, తన కాళ్ళ దగ్గర ఏదో స్థానం ఇచ్చేసాననో, లైఫ్ ఇచ్చేసాననో, కట్నాల కోసమో, కానుకల కోసమో, లేదంటే కనుక వాళ్ళని ఇంకేదేదో కారణాల వల్లనో పెళ్ళిళ్ళు చేసుకొని తీసుకొచ్చి వాళ్ళని
మన ఇంట్లో పడేసాము, పడుంటారులే, మనకు నచ్చినట్టు వాళ్ళు ఉండాలి, మనం డెసిసివ్గా ఉంటాము, వాళ్ళు మనం చెప్పింది ఎవరి కోసం వినరు అని అనుకుంటే తప్పు సరిత. వాళ్ళకు కూడా ఒక హృదయం ఉంటుంది, దానికి స్పందన ఉంటుంది, ఇష్టాలు ఉంటాయి. నీకో విషయం చెప్పనా, ఒక చిన్న చిలుకనైనా, ఒక చిన్న కుందేళ్ళనైనా, కుక్కపిల్లనైనా మనం దగ్గరికి తీసి ప్రేమగా దాన్ని ముద్దు చేసి పెంచితే అది ఎంతో అనురాగంతో హత్తుకుపోద్ది. పులి సింహాన్ని కూడా పెంచుకోవచ్చు మనలో మనసుంటే. అదే మనం దుర్మార్గంగా వాటిని కొట్టి తిట్టి మనం వాటిని హింసించామనుకో, ఏదో ఒక రోజుకి అవి ఏం చేస్తాయి, ఒకటి మనని బాధిస్తాయి, లేదా మన జీవితంలో నుంచి అవి దూరమై వెళ్ళిపోతాయి. అది గొప్పతనం అంటావా? మన ఇద్దరం భార్యాభర్తలుగా 100 ఏళ్ల జీవితం కలిసి పంచుకోవాల్సిన వాళ్ళం. ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవి చేసుకోవటం నాకు నచ్చదు. నా వాడికి నేను ఒకటే అనుకుంటాను, ఆ రోజు ఈ రోజు నీకు నేను చెప్పేది ఒకటే, ఒకళ్ళ ఇష్టానికి ఒకళ్ళు ప్రయారిటీ ఇచ్చుకోవాలి, వాల్యూ ఇచ్చుకోవాలి. పడుకో, ఆలస్యం అవుతుంది అని పడుకుండిపోయాడు రుద్ర. ఫ్రెష్ అయ్యి వచ్చే రుద్ర వైపే చూస్తూ సరిత అలాగే కూర్చుని ఆలోచించుకుంటూ అటు తిరిగి పడుకుందే. అటు తిరిగి పడుకున్న సరిత మనసులో ఒక్కసారిగా గతంలోకి ఆ మనసు పరుగు తీస్తూ ఎన్నెన్నో ఆలోచనలు. కాలేజీకి వెళ్ళిన మొదటి రోజు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాననే ప్రౌడ్నెస్ ఒకవైపున, మెరిట్లో ఇంత పెద్ద డబ్బున్న వాళ్ళు చదివే కాలేజీకి తనకి సీట్ వచ్చిందని, ఎలాగైనా సరే తిప్పలు పడి నాన్న అప్పు చేసైనా సరే ఈ కాలేజ్లో చేర్చాడనే ఆనందం మరొక వైపు. అలా కాలేజ్కి వచ్చిందో లేదో ఒక అబ్బాయి పార్కింగ్ దగ్గర ఉన్నాడు. ఏమన్నా ఉన్నాడా చూడ్డానికి? అలా మీడియం హైట్లో ఉన్నా కూడా మంచి బియర్డ్ లుక్తో చాలా బాగున్నాడు. చూడగానే కళ్ళు మళ్ళీ మళ్ళీ తిప్పుకోలేకపోయింది తను. ఆ తర్వాత అతని వైపు అలా దొంగచూపులు చూస్తూనే ఉంది. కావాలనే ఒకరోజు అతనికి డాష్ ఇచ్చింది. అతను తగిలిన దెబ్బకి ఒక్కసారిగా తను ఆడదాన్ననే తనకి గుర్తు చేసినట్టు అనిపించింది తన హృదయం. తీరా అతని గురించి ఆరా తీస్తే అతను ఎంటెక్ చదువుతున్నాడని, అతను సీనియర్ అని తెలిసిందే. దాంతో ఒకవైపున చిన్న బాధ. అతను దానికి తోడు వేరే గ్రూపు. ఎలాగైనా అతనితో మాట్లాడాలి. ఎన్ని ఫోటోలు తీసుకుంది అతనివే. అతను కేవలం నవ్వితే చూడాలని క్యాంటీన్ దగ్గరికి వెళ్ళేది. అతను ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే చూడాలని ఎక్కడుంటాడా అని వెతుక్కుంటూ వెళ్ళేదే. అతనికి గాలి తగిలితే చాలని కావాలనే అతను వెళ్ళేదారి వచ్చేదారి చూసుకుని అతను కూర్చున్న చోట బెంచుల మీద, అలాగే అతను వెళ్ళిపోయిన తర్వాత అతను స్మోక్ చేసిన సిగరెట్ పీకలు కూడా తెచ్చి దాచుకునేదే. అతను తినేసిన చాక్లెట్ ర్యాపర్సు, సమోసా తిన్న తర్వాత పడేసే పేపర్ ప్లేట్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి తెచ్చుకునేది. ఒక రోజున తన క్లాస్మేట్ది బర్త్డే. అతను సీనియర్ కాబట్టి అతనితో పాటు చదువుకునే అతని క్లాస్మేట్కి ఇది సిస్టరు. అతను కూడా అక్కడే ఉన్నాడు. తను ఆ బర్త్డేకి వెళ్ళింది. తను వస్తాడని తెలిసే వెళ్ళింది. వెళ్తే అతను ఆ రోజు తను అలాగే చూడటం, అలాగే అతను ఎంగిలి ప్లేట్లో వదిలేసి తినటం అన్నీ గమనించినట్టున్నాడు. తర్వాత డైరెక్ట్గానే తనని నిలదీసి అడిగాడు, ఏంటి లవ్ చేస్తున్నావా, నేనంటే ఇష్టమా? అబ్బే అలాంటిదేమీ లేదు అనేసరికి చేయి పట్టుకొని గట్టిగా లాగి నడుం మీద చెయ్యేసి మెడ గట్టిగా పట్టుకొని దగ్గరికి లాగాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అతనికి తనే సొంతమైపోవాలనిపించి అతన్ని గట్టిగా హక్ చేసుకుంది. తనే అతన్ని దగ్గరికి తీసుకుని డీప్ లిప్ లాక్ గంటసేపు పెట్టింది. పెట్టి మోకాళ్ళ మీద కూర్చుని అతని కోసమని తన అమ్మా నాన్నలకి తెలియకుండా పాకెట్ మనీతో రూపాయి దాచి తీసుకున్న రింగ్ అతనికి పెట్టి రోజు ఇచ్చే కాలేజ్లో అందరి ముందు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసింది. అతను ఆ రింగ్ పెట్టించుకున్నాడు. అక్కడి నుంచి ఇద్దరు ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. దిలీప్ ఎప్పుడు రుద్రలా ఉండడు. నిజం చెప్పాలంటే దిలీప్ అంతా రుద్రంతా హైజీన్గా ఉండడు, డట్టీగా ఉంటాడు. కానీ తనకు దిలీప్ అంటేనే ఎందుకు ఇష్టం? దిలీప్ డెసిసివ్గా ఉంటాడు. బయట షాపింగ్కి వెళ్తే నీకు ఈ డ్రెస్ బాగుంటుంది తీసుకో అంటాడు. నాకు రెడ్ వద్దు, నాకు గ్రీన్ కావాలి అంటే మూసుకొని తీసుకుంటావా అంటాడు. అలాగే ఏదైనా సినిమాకి వెళ్తే తనకు నచ్చిన సినిమా అయి ఉండాలి. ఫుడ్ అయినా అంతే. ఇక్కడ ఇది బాగుంటుంది తిను, నేను ఇది తిందాం అనుకున్నాను ఇంకా ముయ్యమన్నానా మూసుకొని తినేది అనేస్తాడు. అలాగే
వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలయ్యాయి. తిట్టుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు. అర్జున్ రెడ్డిలో అర్జున్కి వచ్చినట్టే వస్తుంది కోపం దిలీప్కి. పటా 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 కొడతాడు. కొట్టిన తర్వాత తెల్లారి ఫోన్ చేసి, నేను కొట్టానని బాధపడుతున్నావా? రాత్రంతా నేను నిద్రపోలేదు అంటాడు. అసలు ఎన్ని ముద్దులు పెట్టాడో. ఒక్క రకంగా ఎన్నోసార్లు ఇంటిమేట్ అవ్వాలని చాలా ట్రై చేశాం. ఫ్యామిలీలో ఇద్దరివి కొంచెం ఎక్కువ అదుపాజ్ఞల్లో పెట్టి పెంచటం వల్ల, లేదంటే కనుక ఫ్యామిలీస్లో ఎక్కువ సంస్కృతి సాంప్రదాయాలు ఉండటం వల్ల, లేదా ఎందుకు ఇద్దరం క్లోజ్ అవుదాం అనుకున్నప్పుడు 4-5 సార్లు కుదరకపోవటం వల్ల ఇంటిమేట్ అవ్వలేదు. కానీ నిజం చెప్పాలంటే కనుక ఒళ్ళంతా ముద్దులు పెట్టించుకుంది తను దిలీప్తో. తను దిలీప్కి అలాగే పెట్టేదే. ఎన్నోసార్లు క్లోజ్ అవుదాం అనుకున్న క్షణాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఒక్క క్షణం పాటు దిలీప్కి వాళ్ళ నాన్న గుర్తొచ్చి వెనక్కి తగ్గేవాడు. తనకి తనమ్మ నాన్నలు గుర్తొచ్చి ఒక్క క్షణం వెనక్కి తగ్గేదే. అలాగని అతనితో ఎన్ని మధుర స్మృతులు తనకే. అసలు ఎన్నిసార్లు పెదవిని కొడికి ఎన్నిసార్లు బ్లడ్ వచ్చేసేదో తనకే. ఎంత గట్టిగా తన నడుం పట్టుకునేవాడో. మార్క్స్ పడిపోయాయి స్నానం చేసినప్పుడు చూసుకుంటే. అతనితో తన్మయత్వంగా అనిపించేదే. తను కొట్టినా కూడా చాలా బాగుండేదే. అలాంటిది రుద్ర హైజీన్గా ఉంటాడు, అందంగా ఉంటాడు దిలీప్ కన్నా, హైట్ ఉంటాడు దిలీప్ కన్నా, చదువుకున్నాడు దిలీప్ కన్నా, బిజినెస్ చేస్తాడు దిలీప్ కన్నా. తను నలుగురితో కలిసిపోతాడు రుద్ర. కానీ తన మనసు ఎందుకు దిలీప్ వైపే పరుగులు పెడుతోంది. రుద్ర ప్రతి విషయంలో తనకు ప్రయారిటీ ఇస్తాడు. దిలీప్ ప్రతి విషయంలో కూడా తను చెప్పిందే తను విని తీరాలి అంటాడు. దిలీప్ తన మీద చాలా ఈజీగా చేసుకుంటాడు. రుద్ర చిన్న మాట అంటేనే తను బాధపడుద్దని ఇంత ఆలోచిస్తాడు. తన భర్త ఎందులో తక్కువ? దిలీప్ కన్నా అన్నిట్లో గ్రేటే. కానీ తనకెందుకు దిలీపే పదే పదే గుర్తుకొస్తున్నాడు. చివరికి దిలీప్ది ఎంటెక్ అయిపోయింది. ఆ తర్వాత దిలీప్కి జాబ్ వచ్చింది. ఆ తర్వాత కూడా తను 3rd ఇయర్ 4th ఇయర్లో ఉండగా 2 సంవత్సరాల పాటు కాలేజీకి వచ్చేవాడు. పిక్ చేసుకునేవాడు, డ్రాప్ చేసుకునేవాడు. ఎన్నిసార్లు సినిమాలకని కాలేజ్ బంక్ కొట్టి వెళ్ళేదో. కార్నర్ సీట్స్లో ఆల్మోస్ట్ రొమాన్స్ పతాక స్థాయిలోకి వెళ్ళిపోయేది. లిఫ్ట్లు వదిలేవాళ్ళు కాదు, పార్కింగ్లు వదిలేవాళ్ళు కాదు, క్యాబ్ బ్యాక్ సీట్లు బుక్ చేసుకుని వదిలేవాళ్ళు కాదు. చివరికి బీచ్కి వెళితే బీచ్లో అలా బోట్లుంటే ఆ బోట్లో పడి ఎంతసేపు క్లోజ్ అయిపోయేవాళ్ళో తెలిసేదే కాదు. అలాంటిది ఒక్కసారిగా తంది చదువు అయిపోయింది. చదువు అయిపోగానే దిలీప్ పెళ్లి చేసుకుందాం అని తను అడగటం, అలాగే నువ్వు మీ ఇంట్లో నేను మా ఇంట్లో చెప్దాము అని అనుకోవటం, ఈలోపు ముందు నువ్వే చెప్పని దిలీప్ అంటాం. దిలీప్ అన్న తర్వాత తను వెళ్ళి అమ్మా నాన్నలకి చెప్పటం. అమ్మా నాన్న వాళ్ళ క్యాస్ట్ వేరే, మేము చచ్చినా ఒప్పుకోము, వాడు అమ్మా నాన్నల్ని మార్చుకుంటాడా ఏంటే, వేరే బాబుకు పుట్టినట్ట వాడు ఎదవేషాలు అయ్యిబాకు, మా వాడికి మాకు మా కూతురు మా కులస్తున్నే చేసుకోవాలి అని వీళ్ళు ఆజ్ఞాపించటం. వెళ్ళి దిలీప్ దగ్గర తను ఇదే విషయం చెప్పటం. దిలీపు నేను కూడా ఈ పెళ్లి చేసుకోలేను అంటే ఏ అనేస్తే, చిన్నప్పటి నుంచే మా నాన్న మా అత్తయ్య కూతురు అంటే నా మరదలకిచ్చి నన్ను పెళ్లి చేద్దామని అనుకున్నాడంట. అయితే ఇప్పుడు సడన్గా ఆ పెళ్లి విషయం హైలైట్ చేశారు. నీకు తెలీదా చిన్నప్పటి నుంచి అని అడిగింది. తను తెలీదు, కానీ చిన్నప్పటి నుంచి అనుకునేవాళ్ళు అప్పుడప్పుడు ఇంత సీరియస్గా తీసుకుంటారని నేను అనుకోలే. ఇప్పుడు మా నాన్నే డెసిషన్ మేకర్ మా ఇంట్లో. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో మా అమ్మ నాన్నలన్నా కూడా అంతే ఇష్టం. ఇప్పుడు నేను ఒకవేళ ఆ పెళ్ళి కాదని నిన్ను చేసుకున్నా మా నాన్న మా అమ్మని నన్ను ఇలా పెంచిందని అడ్డంగా నరికేస్తాడు. నేను నిన్ను ప్రేమించాననే మాట చెప్తేనే మా అమ్మని చావు కొట్టేశాడు మా నాన్న. అలాంటిది నేను నిన్ను పెళ్లి చేసుకున్నానంటే మా అమ్మ ప్రాణాలతో ఉండదు. నాకు నా ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే. అంటే నన్ను మర్చిపోతావా? మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు ప్రేమించావురా? నేను ప్రేమించేటప్పుడు ఈ విషయం ఇంత సీరియస్ కాదని నేను అనుకున్నాను.
చిన్నప్పటి నుంచి సరదాగా ఏ ఇంట్లో బావ మరదళ్ళుంటే అనుకోరో అలాగే అనుకున్నారనే అనుకున్నాను. కానీ ఇంత సీరియస్ మా నాన్న తీసుకుంటాడని నేను కూడా అనుకోలేదు. అంటే ఇప్పుడు ఏం చేద్దామంటావు? విడిపోదాం, ఎవరి లైఫ్లో వాళ్ళని చూసుకుందాం. నువ్వు నన్ను మర్చిపోతావా? మర్చిపోలేను. మరి నన్ను మర్చిపోమ్మంటావా? నేను ఆ మాట అనలేను అన్నాడు. ఆ రోజు 3 గంటల సేపు లిప్ కిస్ పెట్టుకున్నారు. ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేకపోయారు. అతనే ఒళ్ళంతా వెచ్చగా అలా షర్ట్ బటన్స్ తీసి హక్ చేసుకొని ముద్దులు పెట్టిందే. నేను నీకు గుర్తురానా అని అడిగిందే. అతను దగ్గరికి తీసుకుని తన మొహం నిండా ముద్దులు పెట్టాడు. ఆ తర్వాత దిలీప్ బైక్ మీద వెళ్ళిపోయాడు. ఇంటికి తిరిగి వచ్చిందే. ఈలోపు కోటీశ్వర్లైన రుద్ర సంబంధం అనుకోకుండా వచ్చిందని అమ్మా నాన్న చంకలు గుద్దుకున్నారు. నేను తనని మర్చిపోయి రుద్రని పెళ్లి చేసుకోలేనన్నాను. అమ్మా నాన్న వాళ్ళ మీద పెట్రోల్ పోసుకోవాల్సిందే తన మీదే పోసేశారు. తమ్ముడు కొట్టాడు, నాన్న కొట్టాడు, అమ్మ కొట్టిందే. అమ్మ నాన్న తమ్ముడు చచ్చిపోతామన్నారు, పరువు పోతే మేము బ్రతకలేమన్నారు. అలాంటి సంబంధం నీకు మళ్ళీ రాదన్నారు. నువ్వు అతనితో సుఖపడతావన్నారు. అతను మేలిం బంగారం అన్నారు. వెతికి చూసినా కూడా మేము ఎంక్వైరీ చేసినా ఎక్కడా అతనిలో లోపాలు లేవన్నారు. తను రుద్రని కలిసింది. ఈ విషయం రుద్రకి తెలియనివద్దని అమ్మా నాన్నల మీద తమ్ముడి మీద ప్రమాణం చేయించుకున్నారు. రుద్ర ఎవరినైనా ప్రేమించావా అని ఫస్ట్ టైం కలిసినప్పుడు 10 సార్లు అడిగాడు. అందుకే తను ఎవరిని ప్రేమించలేదని చెప్పింది. కాలేజీలో తనకి ఎంతమంది చెప్పినా తనకి ఇంట్రెస్ట్ లేక నో అన్నాననే చెప్పింది. రుద్ర ఉన్నంత ఓపెన్గా తనే తనతో ఉండలేకపోయింది. ఆ తర్వాత నెల రోజుల జర్నీ. ఆ నెల రోజుల జర్నీలో కూడా ప్రతి క్షణం తనకి దిలీపే గుర్తొచ్చేవాడు. రుద్ర ప్రతి విషయంలో నీకు ఇది నచ్చుతుందా నచ్చట్లేదా అని అడిగితే దిలీప్లా ఎందుకు డెసిసివ్గా ఉండడో, ఎందుకు ఇది ఇలాగే జరగాలని పట్టుపట్టడో, ఎందుకు వాళ్ళ అమ్మ అంత ఇదిగా ఉంటుంది. దిలీప్ వాళ్ళ అమ్మతో తను ఫోన్లో మాట్లాడింది, వీడియో కాల్లో చూసిందే. ఆవిడ చాలా ఆజ్ఞాపించినట్టు మాట్లాడతారా అంటే మరి ప్రియంవద అంటే ఎందుకు అలా ఉండదో తనకు అర్థమయ్యేది కాదు. నిజం చెప్పాలంటే రుద్ర తనకి నచ్చట్లేదు. దిలీప్ పదే పదే గుర్తొస్తున్నాడు. కళ్ళు మూసుకుంటే అతనితో క్లోజ్ అయినట్టు, ఇంటిమేట్ అయినట్టు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. అందుకే రుద్ర చేత మీద చెయ్యించుకోలేకపోయింది, క్లోజ్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత కూడా ఈ 6 నెలల కాపురంలో ఎన్నోసార్లు ప్రతి క్షణం దిలీపే గుర్తొస్తున్నాడు. అతని ఫోటోలు చూసుకుంటూ తను బ్రతికేస్తోంది. మొగుడా లేక ప్రియుడా, మొగుడా లేక ప్రియుడా, మొగుడా లేక ప్రియుడా. పెళ్లి చేసేసుకొని ఉంటాడా దిలీప్? ఇప్పుడు అతని వైఫ్ కన్సీవ్ అయి ఉంటుందా? తనతో ఇంటిమేట్ అయి ఉంటాడా? సెక్షువల్గా క్లోజ్ అయి ఉంటాడా? హ్యాపీగా ఉండుంటాడా మరదలతో? ఇవే ఆలోచనలు. నిద్ర పట్టట్లేదు. స్నానం చేస్తుంటే దిలీప్ వచ్చి పట్టుకున్నట్టు, ముద్దులు పెట్టినట్టు, గదిలో ఎవరూ లేనప్పుడు దిలీప్ వచ్చి మీద పడినట్టు, క్లోజ్ అయినట్టు ఏవేవో ఆలోచనలు. విరహంతో ఒళ్ళంతా కాలిపోతోంది. కానీ రుద్ర పక్కనే ఉన్నాడు. మగాడిగా తన్ను సుఖపెట్టగలడు. కానీ తనకెందుకు దిలీపే గుర్తొస్తున్నాడో? మనసంతా ఒకటే అలజడే, మనసంతా ఒకటే బాధ. ఇప్పుడు తను ఎటు తేల్చుకోవాలి? దేవుళ్ళలాంటి భర్తని తను మోసం చేస్తోందా? అలాగనే రుద్ర దగ్గర తను దిలీప్ విషయం చెప్పడం కరెక్టేనా? అలా అనుకుంటే భారతదేశంలో చాలామంది అమ్మాయిలు కాలేజ్ డేస్లో చాలామంది అబ్బాయిల్ని ప్రేమిస్తారు. ప్రేమించిన వాళ్ళనే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? ఆ తర్వాత అమ్మా నాన్నలు చూసిన వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుని ఫారెన్లు వెళ్ళి కాపురాలు చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది? లేదా దూరాభారాలు వెళ్ళిపోయి పిల్లల్ని కని హ్యాపీగా మొగుడు పిల్లలతో సంసారం చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది? తను ఇప్పుడు అలా ఉండాలా? కానీ తన వల్ల ఎందుకు కావట్లేదో, తనకి ఎందుకు దిలీపే గుర్తొస్తున్నాడో? రుద్ర దిలీప్ కన్నా అందంగా ఉన్నా, హైజీన్గా ఉన్నా, తను ఎక్కువ చదువుకున్నా, మంచోడైనా, తనకు ప్రయారిటీ ఇచ్చినా తనకెందుకు దిలీప్ కొట్టిన దెబ్బలే ఆనందాన్ని ఇస్తున్నాయి, దిలీప్ పెట్టిన ముద్దులే కావాలనిపిస్తున్నాయి, దిలీప్ ప్రేమే కావాలనిపిస్తుంది. ఎందుకు 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 అనుకుంటూనే ఆ రాత్రి పడుకుండిపోయింది సరిత. తెల్లారేపాటికి హాల్లో పెద్ద గొడవ. ఏంటా అని హడావిడిగా దిగెళ్ళేసరికి రుద్ర ఇంట్లో ఉన్న పనివాడిని పడేసి కొడుతున్నాడు. అసలు రుద్రకి కోపం వస్తుందా అనుకుని సరిత అలా నిలబడిపోయింది. పనివాడిని పట్టుకుని లేపి
చెక్ బుక్ తీసుకురమ్మనమని. అలా ప్రియంవద చెక్ బుక్ తెచ్చిస్తే 25,00,000 రూపాయలు చెక్కు రాసి పనివాడు ముఖం మీదేసి, నీ కూతురి ట్రీట్మెంట్ కోసం అయ్యేది ఈ 25,00,000 రూపాయలు, నువ్వు అడిగున్నా నేను ఇచ్చుండేవాణ్ణే. ఈ తీసుకెళ్ళి ముందు నీ కూతురికి ట్రీట్మెంట్ చేయించు. వంశపారంపర్యంగా వస్తున్న పూజ గదిలో దేవుడి నగలు, దేవుడి వస్తువులు నువ్వు తీసుకెళ్ళి మర్యాదగా తెచ్చి అక్కడ పెట్టు అన్నాక వాడు తెచ్చి అక్కడ పెట్టి కాళ్ళ మీద పడ్డాడు. నేను నిన్ను పనిలో నుంచి తీసేయట్లేదురా, నువ్వు బ్రతుకున్నంతకాలం ఇక్కడే పని చెయ్యాలి. నీ కూతురికి తగ్గిన తర్వాత కూడా నీ కూతురు ప్రాణాలతో నీ ఎదురుగా ఆడుకుంటూ తిరుగుతుంటే నీ కూతురికి ప్రాణం పోసింది నేనేనని నీకు గుర్తు రావాలి. ఈ ఇంట్లో నీతో అందరూ మామూలుగానే ఉంటారు, కానీ ప్రతి క్షణం నువ్వు చేసిన దొంగతనమే నీకు గుర్తు రావాలి. నేను మనసుకు వేస్తాను శిక్ష, మనిషికి వేయను శిక్ష. నువ్వు ప్రతి క్షణం నరకం అనుభవించాలి. ఇంట్లో ఉన్నన్నాళ్ళు నీకు రిలీవ్ అంటూ మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు అనేశాడు రుద్ర. ఆ తర్వాత గమనించడం మొదలుపెట్టింది సరిత. ఆ పనివాడు రుద్ర కనపడితే దండం పెడితే రుద్ర అని వెళ్ళిపోతున్నాడు. అత్తగారు ఏం మాట్లాడలా, మామగారు ఏం మాట్లాడలా, బామ్మ ఏం మాట్లాడలా. పనివాళ్ళు ఒక రకంగా చూసుకో పూజగది దగ్గరే తిరుగుతున్నాడు అని వాళ్ళు అతని గురించి గుసగుసగా మాట్లాడుకోవటం. ఆ తర్వాత అతని గురించి ఇంట్లో వాళ్ళెవరు కొన్నాళ్ళ తర్వాత మాట్లాడుకోవటం మానేసిన అతనికి మాత్రం అందరూ తన గురించే మాట్లాడుకుంటున్నారేమో అనే ఆత్మన్యూన్యతతో మనశ్శాంతిగా తన అన్నం తినలేకపోతున్నాడు, మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాడు. నేను దేన్నైనా భరిస్తాను కానీ మోసాన్ని భరించను. ఆ మోసం ఒక వ్యక్తిని ఎంత బాధిస్తుందో, ఒక అబద్ధం ఒక మనిషిని ఎంత చిత్రవద చేస్తుందో అది నీ వరకు వచ్చినప్పుడు నీకు తెలుసుద్దని రుద్ర అన్న మాటలో తన్ను ఎవరో చెంపకు పెట్టి చెల్లును కొడుతున్నట్టు అనిపించే ఆ పనివాళ్ళు తనకు తానే కనపడటం మొదలైంది సరిత. ఒకరోజు రాత్రి రుద్రనే, నువ్వు వాడిని కొట్టున్నా, నువ్వు వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి జైలుకు పంపించి ఉన్నా వాడికి ఇంతకన్నా నరకమైన శిక్ష ఉండేది కాదేమో. ఎందుకు రుద్ర ఇక్కడే ఉంచి ఇంత హింస పెడుతున్నావు? వాడి గురించి ఎవరూ మాట్లాడుకోకపోయినా వాడు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు, తినలేకపోతున్నాడు. అవునా, మరి ఎన్నో సంవత్సరాలుగా వాడి తాతల నుండి ఈ ఇంట్లోనే పనిచేస్తున్నారు. అలాంటి ఇంట్లో మనుషుల్ని మోసం చేయటం తప్పు కదో. ఎవరైనా సరే ఏం చేసినా సహిస్తా, భరిస్తా. నేను మోసాన్ని, ద్రోహాన్ని, వెన్నుపోటుని, అబద్ధాన్ని నేను సహించను, భరించను. అది నేను వాడికేసిన శిక్ష, వాడది అనుభవించి తీరాల్సిందే. వెళ్ళి పడుకో అన్నాడు రుద్ర. అనేసరికి సరిత మనసులో ఏవో అలజల్లో, ఏవో ఆలోచనలో. తనకి దిలీప్కి మధ్య జరిగింది తెలిస్తే రుద్ర అసలు క్షమిస్తాడా? తన్ని మనిషి కింద కన్సిడర్ చేస్తాడా? తన అమ్మా నాన్నలు వస్తే తన్ని బతకనిస్తారా? అలా అని తను రుద్రతో క్లోజ్ అవ్వలేకపోతుంది. దిలీప్ను చూడాలనిపిస్తుంది, దిలీప్తో ఇంటిమేట్ అవ్వాలనిపిస్తుంది, దిలీప్తో లైఫ్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. రుద్ర ఎంత మంచిగా ఉన్నా సరే ఎందుకో రుద్ర ఆ రుద్రుల్లానే కనిపిస్తున్నాడు. ఏదో భయం ఆవరించేస్తుంది మనసంతా కూడా. నా దగ్గర నువ్వు నిజం దాచావా అని అతను నిలదీసి గొంతు పట్టుకొని పైకి లేపి అడిగినట్టే అనిపిస్తుంది. ఒళ్ళంతా ముచ్చెమట్లు పోసుకొస్తున్నాయి. ఏంటిదంతా, నా జీవితం ఏం జరగబోతుంది అని మనశ్శాంతిగా నిద్ర పట్టడం కూడా మానేసింది సరితకే. ఇంతటితో మొగుడా లేక ప్రియుడా మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.